ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఆరుగురు. ఇది రికార్డ్ చేస్తున్నాను. ఫ్లాడా సాహితీ సదస్సుకు స్వాగతం అండి. ఆ, ఇది ఫ్లాడా సదస్సు తరఫున జరుగుతున్న 8వ సదస్సు. ఇది వరకు జనవరి 24లో మొదలుపెట్టాము ఈ సదస్సు. జూన్లోనే జరుగుతుండేది ఈ సదస్సు. మొట్టమొదటిసారిగా ముఖాముఖిగా లాస్ట్ టైం నాట్స్ ఆధ్వర్యంలో ఆ, బర్ని గారు, స్వరవీణ పాణి గారు ముఖ్య అతిథులు రాగా ఆ సదస్సు ముఖాముఖిగా జరిగింది. లేకపోతే ఇది మా జూమ్ ద్వారా మాధ్యమం ద్వారానే జరుగుతూ ఉన్నది. ఇంతవరకు లబ్ధ ప్రతిష్ఠులైన శ్రీ చిట్టెన్ రాజు గారు, శ్రీ మందపాటి సత్యం గారు, అలానే విన్నకోట రవిశంకర్ గారు, ఫణి డొక్కా గారు, ఆ, రామ్ డొక్కా గారు, ఆ, మన కోసూరి ఉమాభారతి గారు, వీళ్ళందరూ కూడా విశిష్ట అతిథులుగా ఇచ్చేశారు. మన సదస్సుని సుసంపన్నం చేశారు. అదే వరవల్లో ఈరోజు సదస్సుకి మనము డాక్టర్ ఉమా ఈయన్ని గారిని, అలానే మధురి శర్మ గారిని ఈ సదస్సుకు విశిష్ట అతిథిగా పిలిచాము. ఆ, అందరిలాగే నేను కూడా మీ ప్రసంగం కోసం వేచి ఉన్నాను. ఆ, ఇప్పుడు ఈ సదస్సు ఆ, కొనసాగించడానికి మిత్రురాలు, మన సాహితీవేత్త శ్రీమతి రాధికా నోతి గారు సందాత్రిగా వ్యవహరిస్తారు. అలానే సభకు ముందు ఆ, మిత్రులు, ఆ, మంచి శ్రావ్యన కంఠం ఉన్న వాళ్ళు, ఆ, ఈ పుస్తకాలు చదవడంలో ప్రాణం ఇచ్చేవాళ్ళు శ్రీ విజయ్ జీడిగుంట గారు ప్రార్థనతో మొదలు పెడతారు. విజయ్ గారు మీరు మొదలు పెట్టారంటే తర్వాత రాధిక్ గారు ఈ సదస్సును ముందుకు కొనసాగిస్తారు. చివరకు మనం ఆ, మన సాయి విశ్వనాథ్ గారు సభను ముగిస్తూ ఈ ప్రసంగం గురించి మాట్లాడతారు కొన్ని నిమిషాలు. అది ఇవాళ కార్యక్రమం. ముందు ఆ, విజయసాయి గారు మీ ప్రార్థనతో మొదలు పెడదాం. శ్రీ గురుభ్యో నమ. నేను సరస్వతి ప్రార్థనతో మొదలు పెడుతున్నానండి. సరస్వతి ప్రార్థనని. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రావృత, యా వీణావరదండ మండితకరా, యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా, సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫణీస కుందమందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారతనుప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతి. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావా భావాంబర వీధి విసృత విహారిణి నను కృపచూడు భారతి. చక్కగా ఉందండి. చక్కగా ఉందండి. రాధిగారు మీ మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఈరోజు జరగనున్న ఫ్లారిడా సాహితీ సదస్సుకి అందరికీ రాధిక నూరి సుస్వాగతం పలుకుతుంది. విజయసాయి గారి అద్భుతమైన సరస్వతి అమ్మవారి స్తోత్రంతో మనం ఇవాళ ఈ సదస్సు మొదలు పెట్టాం. ఇప్పుడు నేను ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా
ఇవాళ మన కార్యక్రమాన్ని ఆ, కొనసాగించడానికి ముందుగా మన ఉమా ఈయుని గారిని విశిష్ట అతిథిగా మొదటి ప్రసంగం చేయడానికి ఆహ్వానిస్తున్నాను. ఉమా ఈయుని గారి గురించి ఒక ఆ, చిన్న పరిచయ వాక్యాలు కొన్ని చెప్తాను. ఎందుకంటే మొత్తం పరిచయం చేయాలి అంటే సమయం చాలదు, అంత ఉంది ఆవిడ గురించి చెప్పడానికి. వ్యక్తిగతంగా ఉమా ఈయుని గారు నాకు ఒక పెద్దక్కయ్య లాంటి వారు. మా కుటుంబానికి చాలా సన్నిహితులు. నేను ఎంతో గర్వంగా నాకు తెలుసు అని చెప్పుకునే అతి ఉత్తమమైన, అతి ముఖ్యమైన ఉమా అక్క. ఉమా గారు మనందరికీ తెలిసినటువంటి పెద్ద రచయిత్రి, కవయిత్రి, ఇవన్నీ మనందరికీ తెలుసు. సంఘ సేవకురాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా నేను ముఖ్యంగా చెప్పుకునేది, అన్నిటికంటే మొదటగా చెప్పేది, ఒక చాలా ఉత్తమమైన వ్యక్తి ఉమా గారు. ఆవిడ వ్యక్తిత్వం కానీ, ద వే షీ కండక్ట్స్ హర్ సెల్ఫ్, అవన్నీ. తర్వాత ఇంట్లో పనిపాట్లు చూసుకుంటూ, మనందరిలానే సంసారం చూసుకుంటూ, ఆవిడ ఆమ్, ఆమ్, ప్రవృత్తులు ఏమాత్రం వదలకుండా, ఆవిడ రచయిత, ఆవిడ రచన వ్యాసంగాన్ని, సాహిత్య సేవని కొనసాగిస్తూనే ఉన్నారు. అర్ధ శతాబ్దం దాటింది ఈ దేశానికి వచ్చి. అయినా తెలుగు భాష మీద ఆవిడకి ఉన్న ప్రేమ, అభిమానం అణువంతైనా తగ్గలేదు. ఆవిడ సాహిత్య సేవల్లో కొనసాగిస్తూనే ఉన్నారు. వృత్తిపరంగా ఆవిడ వైద్యురాలు. ఆ మనం ఈఎన్టీ అంటాం ఇంగ్లీష్ లో, అంటే చెవులు, గొంతు, ముక్కు, ఇవన్నీ వాటికి సంబంధించిన వ్యాధులు నిపుణురాలన్నమాట. వాటిల్లో స్పెషలైజేషన్ చేశారు. ఆవిడ సుమారు 16 ఏళ్ళు వెస్ట్ వర్జీనియాలో ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత ఫ్లారిడా వచ్చారు. 20 ఏళ్ళు పైగా ఫ్లారిడాలో సెయింట్ ఆగస్టిన్లో ఆవిడ వైద్య వృత్తి కొనసాగించారు. ప్రస్తుతం టెన్నెసీలో ఉంటున్నారు. కుటుంబానికి దగ్గరగా, పిల్లలకి దగ్గరగా ఉండాలి అని చెప్పి అక్కడికి వెళ్ళారనమాట. ప్రస్తుతం అక్కడ ఉంటున్నారు. కానీ ఆవిడ ఏం చేస్తున్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఎంత వృత్తిపరంగా ఊపిరాడనే పనులతో ఉన్నా కూడా సాహిత్య సేవ మాత్రం ఎప్పుడూ వదలలేదు. ఆవిడ ఎన్నో పుస్తకాలు రాశారు. అమ్మ ఆక్రోశం అన్న నవల రాశారు. తర్వాత కవితలు అవి ఇంకా సరే చెప్పనే అక్కర్లేదు. వేరే భాషల్లో కూడా రాశారు. ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, వీటిలన్నిట్లో రాశారు. తర్వాత తలిరాకులు కొన్ని మాత్రం నేను జస్ట్ మీకు చెప్తున్నాను. రాసిన పుస్తకాల్లో కొన్ని మాత్రం చెప్తున్నాను. గాలిపల్లకి, తుహిన కణాలు, తలిరాకులు, తర్వాత శ్రీకరములు, స్వాతి ముత్యాలు, ఇలాంటి చాలా పుస్తకాలు ప్రచురితమయ్యాయి కూడా. ఈ శ్రీకరములు, స్వాతి ముత్యాలు పుస్తకం ప్రత్యేకత ఏంటంటే, అది దాంట్లో అన్ని మనం నృత్య నాటికలు అంటాం, ఇంగ్లీష్ లో బ్యాలే అంటాం, లేకపోతే డాన్స్ డ్రామా అంటాం, అలాంటివి అన్నమాట. వాటికి చాలా తగినటువంటి కవితలు అనాలో, కవితలనే అనాలి అనుకుంటా, అలాంటివి రాశారు. ఆ పుస్తకం నిండా అలాంటివి ఉన్నాయి. ఉమాగా రాసిన చాలా బ్యాలేలు వాళ్ళు ప్రదర్శన కూడా చేశారు. చాలా మంది నాట్య ప్రవీణులు, గురువులు వాళ్ళ శిష్యుల చేత స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇప్పించారు. తర్వాత ఆవిడ రాసిన ఇంకా కవితలు, పాటలు ఇప్పుడు ఛందోబద్ధంగా రాయడం వేరు, వచన కవిత్వం రాయడం వేరు, అలాగే పాటలకి సరిపడేలాగా రాయడం కూడా వేరు. ఆవిడ అలా అన్ని రకాల్లోనూ రాశారు. నా అదృష్టం ఏంటంటే, ఆవిడ రాసిన ఎన్ని పాటలు నేను పాడానో చెప్పలేను. చాలా పాటలు పాడాను. అంటే మీరు ఆ పాటలు వింటుంటే లేకపోతే చదువుతుంటే నాకు చాలా ఇష్టం ఉమా గారి స్టైల్. ఎందుకు ఇష్టమో మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఆవిడ పదాల కూర్పు, ముందు పదాల ఎన్నిక, ఆ తర్వాత పదాల కూర్పు ఎంత చక్కగా ఉంటుందంటే, ఎంత సున్నితమైన భాషలో పెద్ద పెద్ద మాటలు అవి ఏమి వాడరు, అయినా కూడా చక్కటి భాష వాడతారు. చెప్పినట్లుగా, నేను ముందే చెప్పినట్లుగా వాటి కూర్పు ఎంత చక్కగా ఉంటుందంటే, అబ్బా ఎంత బాగుంది ఈ పాట అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా నేను కొంచెం ఒక 2-3 పాటలు జస్ట్ పల్లవి మీకు పాడి వినిపిస్తాను. అప్పుడు నేను ఎందుకంటున్నానో మీకు తెలుస్తుంది. అంటే సాహిత్యం ఎంత చక్కగా రాస్తారో చిన్న చిన్న మీకు ఉదాహరణలు చెప్తానన్నమాట.
పున్నమిరేలు వెన్నెల ఫలములు వెన్నెల పూలు వెన్నుని నగవులు. ఎంత బాగున్నాయి చూసారా పదాలన్నీ, చిన్న చిన్న పదాలు, చక్కటి కూర్పిక అట్లా అన్నమాట. స్ఫటికలింగాకృతిం విస్ఫుట ఫాల నేత్రం వన్నె వన్నెల గోప కన్నెలే వెన్న దొంగకి విన్నవించెలే. ఆషాఢం వచ్చేనదిగో ఆకాశం పలికేనదిగో సుక్కలతో సెందురుడు సెలిమి చేసేలా సక్కంగా గాలి మెల్లగొచ్చేలా సెలయేటి కాడ ఏ సడిలేని సోట సెవిలో చెప్పిన గుసగుసల మాట మరసిపోకుంటిని సుక్కలతో సెందురుడు సెలిమి చేసేలా. ఇలా అన్నమాట. ఇలాంటి చాలా పాటలు ఆవిడ రాసిన పాటలు పాడే అదృష్టం నాకు కలిగింది. అది నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. తర్వాత ఉమా గారి గురించి ఒక చిన్న విషయం చెప్పి నేను ఈ పరిచయం ముగిస్తాను. ఆవిడ వైద్యురాలు అని వైద్య వృత్తిలో ఉన్నది ముందే చెప్పాను కదా. తర్వాత నేను ప్రముఖంగా ఆవిడ గురించి ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మన శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినా ఏదైనా రుగ్మత వచ్చినా అందరికి కనిపిస్తుంది. మనం వైద్యుల దగ్గరికి వెళ్ళి దాన్ని నివారణ చేసుకుంటాం. కానీ మన మనసుకి ఏదైనా దెబ్బ తగిలితే అది కనిపించదు. అలాగే మానసిక రుగ్మతలు కూడా అంత తొందరగా బయటకు కనిపించవు ఎవరికి. అలాంటి వాటిని గుర్తించి వాటి గురించి అసలు అవేర్నెస్ ముందు సమాజంలో తీసుకురావడానికి ఉమా గారు చాలా ప్రత్యేకమైన కృషి చేశారు. ఆవిడ క్రై అమెరికా అని పెట్టారు. మదర్స్ క్రై అని ఒక స్వలాపేక్ష లేని సాంఘిక సంస్థ, అంటే మనం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటాం, అలాంటి దాన్ని స్థాపించి దాని ద్వారా ఎంతో సమాజ సేవ చేస్తున్నారు. సరే, ఇంకా ఈ వరద బాధితులు, గుళ్ళు, గోపురాలు ఇలాంటి వాటికి ఇంకా నిధుల సేకరణ అంటూ చేయడం అది ఎప్పుడు ఉండనే ఉంది. ఆ మధ్య పోర్టరీకో వరదలు అవి వచ్చినప్పుడు ఆ బాధితుల కోసం నేచర్ ద మ్యాగ్నిఫిషియంట్ అని చెప్పి ఒక బ్యాలీ రాశారు. అది నేను కూడా చాలా పాటలు పాడాను దాంట్లో. అది చాలా పెద్ద హిట్ అయింది కూడా. చాలా ఎక్కువ నిధులు మేము ఎక్కువ మొత్తంలో సేకరించి వాళ్ళకి ఇచ్చాం. ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు ఉమ్మగారు. కానీ ఆవిడ సాహిత్య సేవ మాత్రం నిజంగా చెప్పుకోదగ్గది. ఉమ్మగారు, మీకు ఎంతో ప్రేమగా, ఎంతో గౌరవంగా, సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వేదిక మీది ఇవాళ మీరు ఏం చెప్తారు అని చెప్పి మేము అందరం ఎదురు చూస్తున్నాం, వినడానికి సిద్ధంగా ఉన్నాం. రండి. రాధిక, మీరు ఏమిటి ఎంతసేపు మీరు పరిచయం అంటూ ఎక్కడిది రావటం లేదు. వస్తుందా? వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇంకా చాలా తక్కువ చెప్పాను ఉమ్మగారు. ఓకే, తక్కువ ఎక్కువ కదమ్మా. నన్ను 10 నిమిషాలు మాట్లాడమని 20 నిమిషాలు కదని చెప్పేశారు. ఏం లేదండి, మామూలు మనిషిని. అందరిలాగే కొన్ని అభిరుచులు ఉన్నాయి. అభిరుచులకు తగ్గట్టు భగవత్ అనుగ్రహం వలన కొన్ని చక్కటి మంచి స్నేహితులు ఉండడంతో, అంతకన్నా మంచి సదభిప్రాయంతో, సహృదయంతో పాఠాలు నేర్పిన టీచర్లు, అందుకని ఒకటి. తర్వాత ఇంకోటి వంశపారంపర్యంగా వచ్చిన సాంస్కృతిక అభిరుచి. నాది ఒక్క మాట చెప్పకపోతే ఇది పూర్తవదు నా పరిచయం. నేను 10వ తరం దేనికంటే వింజమూరి సోమేశం కవి అని ద్వర్థి కవిత్వం కావ్యం రాశారు ఆయన, రాఘవ యాదవీయం. ఇదివరకు వచ్చిన రాఘవ పాండవీయం తర్వాత వచ్చిన ద్వర్థి కావ్యం సంస్కృతంలో, అదనమాట. అందుకని వెనక్కి తిరిగి తరిచి చూసుకుంటే ఈ అభిరుచి ఎలా వచ్చింది, దాంతోపాటు ప్రోత్సాహం కూడా చాలా ఉండబట్టి స్నేహితులు, సన్నిహితులు, కుటుంబంలో ఉన్నవారు మీలాంటి ప్రోత్సాహం చేసేవారు. చాలా చెప్పేశారు రాధిక. అయితే ఈ విశిష్ట అతిథిగా రమ్మంటే ఇందులో నాకు వైశిష్ట్యం ఏం కనిపించలేదు. అతిథిగా రమ్మంటే వస్తాను, కానీ ఫ్లారిడాకి నేను అతిథిని కాను అని అనుకున్నాను. సరే,
సాహిత్యం దేని గురించి మాట్లాడతారు ఉమా అని అడిగితే, సాయి అడిగితే, సాహిత్యము సామాజిక స్పృహ అన్నమాట వెంటనే తట్టింది నాకు. ఎందుకంటే సాహిత్యం అనేది మానసిక ఉల్లాసానికే కాకుండా మనసులో ఒక రకమైన జాగృతి ఏర్పరచడానికి, సంఘపరంగా మన పాత్ర మనం నిర్వహించడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని శతాబ్దాలుగా కూడా మనకు వచ్చినటువంటి సాహిత్య ప్రక్రియలు మనకి నేర్పుతున్నాయి అన్నమాట. అయితే చదవడం మొదలెడితే నిజంగా చెప్పాలంటే నా వెనకాతల ఉన్న దానిలో అలలు ఎన్నున్నాయో అంతకన్నా విశిష్టమైన చిత్రమైన సాంఘిక పరంగా వచ్చినటువంటి మార్పులు దశాబ్దాలుగా, ముఖ్యంగా క్రితం శతాబ్దం నుంచి కూడా ఉన్నాయి. ఒక్క తెలుగు సాహిత్యమే తీసుకున్నా కూడా నాకు చదవడానికే 10-15 గంటలు పట్టింది కనీసం. అందులో ఇది ఎలా అనిపించిందంటే నాకు ఇక్ష సముద్రంలో చిన్న చిన్న అలలు రేపడమే కాకుండా ఈ అలలను కూడా మింగేసేటువంటి సాంఘిక తిమింగలాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా తట్టుకుని తమ రచనలతో పాటు సంఘాన్ని ప్రభావితం చేసిన కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, ఇలా చెప్పుకోవడం మొదలెడితే ఒక్కొక్క రచయిత గురించి కానీ ఒక్కొక్క ప్రక్రియ గురించి కానీ మాట్లాడితే మనకి ఎంత సమయం సరిపోదు. నాకు అనిపిస్తుంది చదవడం మళ్ళీ మొదలెట్టాక ఒక జీవితకాలం సరిపోదేమో అని. అందులో చేతనైనంత, నాకు అర్థమైనంత కొద్దిగా అందరితో పంచుకుందామని అభిలాషే తప్ప ఇందులో నాకు ఉన్నటువంటి వైశిష్టమేమీ లేదు. విశిష్టత అన్నాడు ఎందుకంటే ఊరు వదిలొచ్చేసాను కాబట్టి, అంతేనా? కానీ సాహిత్యం సామాజిక స్పృహ. సాహిత్యం చదివితే మనసుకి ఉల్లాసమే కాకుండా మనకి ఏముండాలంటే ఒక రకమైన ఉత్తేజం రావాలి. ఆ ఉత్తేజం ఎప్పుడు వస్తుంది? సంఘపరంగా కొన్ని సామాన్యులకి అందుబాటులో లేని వ్యవస్థలు ఎప్పుడైతే ఉన్నాయో, ఇవి మొట్టమొదట ఈ వీరేశలింగం గారి గురించి, గురజాడ అప్పారావు గారి గురించి చదవడం మొదలెడితే అనిపిస్తుంది వీళ్ళకి ప్రపంచ సాహిత్యంలో ఉన్నటువంటి ప్రభావం కూడా చాలా ఉంది. అయితే ఆయన రాసిన రాజశేఖర చరిత్రం వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ ఆధారంగా స్ఫూర్తితోటి రాశారని ఆయనే ఒప్పుకున్నారు. సో ఇవన్నీను ఆలోచిస్తూ వెళ్తుంటే వీరేశలింగం గారి దగ్గర మొదలు పెడితే ఆయన ముఖ్యంగా ఇది మనం విభజిస్తే ఏమిటవుతుందంటే సమాజంలో ఉన్నతమైనటువంటి కుటుంబాలు, తర్వాత వాళ్ళకి పని చేసే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి మధ్యన ఉన్న తారతమ్యం ఎంతంటే వాళ్ళు మనుషుల కింద లెక్క పట్టలేదు చాలా మంది. అలాంటి సమయంలో స్త్రీలకి ముఖ్యంగా ఒక జర్నల్ ఫర్ ఉమెన్ అని మొదలుపెట్టి వివేకవర్ధని అనేది ఆయన ప్రచురించారు. అయితే బ్రహ్మ సమాజం కూడా మొదలెట్టారు. తర్వాత తెలుగు, సంస్కృతం, హిందీ ఇన్ని విషయాల్లో ఆయన ప్రావీణ్యత సంపాదించి రాయపట్టి ఒక్కటండి, ఎంత చదువుకుంటే మనకి ఎంత తక్కువ తెలుసో అర్థమవుతుంది అని నాకు నిజంగా ఈయన ముఖ్యంగా ఉమ్మగారు మీది మ్యూట్ నొక్కబడింది, ఒకసారి చెక్ చేసుకోండి. అదే ఎక్కువ మాట్లాడిస్తున్నాను ఏమిటి? లేదు మీరే నొక్కారంటున్నారు. లేదమ్మా, నేను అన్మ్యూట్ లోనే ఉంది. హోస్ట్ మ్యూటెడ్ యూ అని వచ్చింది. ఓకే లేదు సరే, అంత తొందరగా నన్ను మ్యూట్ చేయలేరు సార్. తర్వాత ఇలాంటి అప్పుడు ఉన్న ఆడవాళ్ళకి ఉన్న స్థానం చాలా చాలా ఒక రకమైన నీచమైన స్థానంలో ఉండేది సమాజంలో ఒకనొకప్పుడు. అలాంటిది ఈయన
మొదలుపెట్టి వితంతు వివాహాలు అవి కూడా చేసి, అంటే ఇదెందుకు ముఖ్యమైన మైలురాయి అంటే తర్వాత వచ్చినటువంటి గురజాడ అప్పారావు గారు సమయంలో కూడా ఆయనది కన్యాశుల్కం ఇప్పటికీ కూడా మన నాటకాల కింద వేయగలుగుతున్నాం. పుత్తడి బొమ్మ పూర్ణమని ఎవరు మర్చిపోలేం. ఎందుకు వచ్చింది కన్యాశుల్కం అంటే ఆడపిల్లలకి 9 ఏళ్ళున్నా 10 ఏళ్ళున్నా సరే మగవాళ్ళు మాత్రమే డబ్బు శుల్కం ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. సో ఇలాంటి దురాచారం కింద పరిగణింపబడి దీన్ని సాహిత్యం ద్వారా వీళ్ళు బయట పెట్టినప్పుడు నిజం ఒప్పుకోవాలంటే మానసికంగానే కాదు, వీళ్ళకి భౌతికంగా కూడా చాలా అన్యాయాలు చేశారు సమాజంలో కొంతమంది. అంటే దెబ్బలు కూడా తిన్నారన్నమాట. ఆ తర్వాత ముఖ్యం ఆఫ్ కోర్స్ ఆయనది కన్యాశుల్కం, ముత్యాల సరాలు ఇవన్నీ తెలుసు. నాకు అనిపించింది వీళ్ళ జస్ట్ వాళ్ళ రచనలు చూడటం మొదలెడితేనే ఇదొక అగాధంగా ఉంది. ఎత్తి అగాధమో జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే అన్నారు సినిమా కవి ఎవరో. అలాగా ఎన్ని ఆణిముత్యాలు దొరికాయి నాకు. ఇది ఎప్పుడెప్పుడు చదువుకుంటున్నా కూడా అవి మనసుని స్పృశించి ఇది నలుగురితో పంచుకోవాలి అని అనిపించడం ఆలోచించినప్పుడు 2 విధాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటంటే సమాజపరంగా కులపరంగా జరుగుతున్న అన్యాయాలు, స్త్రీలకు ముఖ్యంగా జరుగుతున్న అన్యాయాలు, తర్వాత అంత చిన్న వయస్సులో వివాహాలు చేయబట్టి పెద్దవాళ్లతో చేయబట్టి వాళ్ళు త్వరగా వితంతువులు అవ్వడం, ఆ వితంతువుల్ని గడ్డిపరక కన్నా అధ్వానంగా చూడడం, ఇవన్నీ జరగడంతో ఏమిటంటే ఒక రకమైన ఆవేదనతోటి ఈ సాహిత్యం బాగా పైకొచ్చింది అనమాట. ఆ తర్వాత నాకు కూడా బాగా జ్ఞాపకం, చిన్నప్పుడు తర్వాత పేరు చుట్టాను చలన సాహిత్యం కానీ లత సాహిత్యం కానీ ఆ పుస్తకాల చేతిలో కనిపిస్తే ఎవరు చదవమన్నా నేను ఇలాంటి పుస్తకాలను బయటపడేసిన జనాలు ఎటు వచ్చి వాళ్ళది చదవడం మొదలెడితే అనిపిస్తుంది భౌతిక వైకల్యమే అంటే వికలాంగుల కోసమే కాకుండా వితంతువుల కోసమే కాకుండా ఇందాక రాధిక చెప్పినట్టు మానసిక వైకల్యం గురించి, మానసిక వికలాంగుల గురించి ఒక గుర్తింపు సమాజంలో ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది చూస్తే నిజంగా మనసు ద్రవించిపోతుంది. కానీ ఇవన్నీ చదివి ఈ పుస్తకం బాగుందని పక్కన పెట్టడం కాదు, దాని గురించి మనం ఏం చేస్తున్నాం, సమాజానికి మనమేం చేస్తున్నాం అంటారు కదా. దేశానికి దేశం నీకేం చేస్తోంది కాదు, నువ్వు దేశానికి ఏం చేస్తున్నావు అని అంటారు కదా. అటువైపు వెళ్లకుండా తర్వాత హేమలత సాహిత్యం, తర్వాత శరత్ సాహిత్యంలో కూడా ఇవన్నీ చదువుకుంటూ వెళ్తే తర్వాత మనం మహాప్రస్థానం గురించి మాట్లాడకుండా మనకి ఏ సాహిత్య ప్రస్థానం అవ్వదు. శ్రీశ్రీ రాసిన జయభేరి మహాప్రస్థానం, అప్పుడే ఈ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అని, తర్వాత అది విరసం అరసం ఏర్పడినప్పుడే ఇవన్నీ నాకు కొన్ని ఇంట్లో ఉన్న పుస్తకాలే కాకుండా మన గూగుల్ అమ్మగారి ధర్మం అంటూ కొన్ని తెలిసాయి. కాబట్టి వాళ్ళకి నా కృతజ్ఞతలు. తర్వాత ఇవన్నీ బిళ్ళల్లో వచ్చాక మహాకవి శ్రీశ్రీ మాత్రం మనకి ప్రతి ఇంట్లో మాటల్లాగా అయిపోయింది. అంత సామాన్యం అంటే కామన్ అని, అంతేగాని సామాన్యమైన కవిత్వం అని కాదు, అసామాన్యమైన కవిత్వం సామాన్యంగా అన్ని గృహాల్లోకి వచ్చింది. ఇంకా తర్వాత చెప్పాలంటే నన్ను మీరు ఆపాలి సాయి, నేను టైం చూసుకోవటం లేదు. సో తర్వాత మనం పర్వాలేదు, మీరు కొనసాగించండి, ఏం పర్వాలేదు. తర్వాత వరుసగా చదువుకుంటూ వస్తే నాకు నా భాగ్యవశాన నా పుస్తకాలు విడుదల చేసి ఆవిష్కరించినట్టు నారాయణ రెడ్డి గారు, ఆయనది విశ్వంభర, తర్వాత కర్పూర వసంతరాయలు, ఇవి కాక చాలా చక్కటి సాహిత్యం, ఒక అన్నిటికీ కలిపిన కలయిక ఆధునిక ఆంధ్ర కవిత్వం. ఇవి చదవడానికి ఎంత బాగుంటాయో చదివాక ఆలోచింపచేస్తాయి. అలాగే తర్వాత పూర్తిగా సమాజంలో ఒక మార్పు విప్లవంలాగా తీసుకొచ్చింది
గోరా గారు, గోపరాజు రామచంద్రరావు గారు. ఆయన ఎథీస్ట్ సెంటర్ అని చెప్పి ఒకటి మొదలుపెట్టారనమాట. ఆ తర్వాత లవణం గారు, కాశీనాథన్ నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా అన్ని కొన్ని విషయాల్లో అదేంటి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారనమాట, కొన్ని సమాజంలో ఉన్నటువంటి వీటికి. తర్వాత నాకు చాలా మనసుకి హత్తుకుని ఎంతో గర్వపడేలా చేసింది తెలుగు వాళ్ళ అయ్యుండి మహిళా రచయిత్రులు ఎంతోమంది చేసిన రచనలు. అచ్చమాంబ గారు, తర్వాత లత, వీళ్ళందరూ కూడా చాలా మటుకు రచనలు సాగించి దాంతో ఏమవుతుందంటే ఆడవాళ్ళని సమాజం భరించడం సహించడమే కాకుండా వాళ్ళ రచనలు కూడా చదవడం. విముక్త అని, వోల్గా అని ఆవిడ కూడా చాలా చాలా పాపులర్ అయ్యారు. తర్వాత నేను ఊరికే పుస్తకాలు ఏమేమి ఉన్నాయా, సోషల్ కాన్షియన్స్ అంటే సామాజిక స్పృహ ఉన్నవి అని చూస్తే ప్రచురితమైన పుస్తకాలు ప్రతి వరుసలోనూ మొదలెట్టేంది కన్యాశుల్కం, తర్వాత మాలపల్లి, తర్వాత చదువు, ఇక్కడ దాకా సామాజిక స్పృహ బాగుంది. దీని తర్వాత పుస్తకం నాకు చాలా చాలా విశిష్టమైనది అనిపిస్తుంది, అసమర్థుడి జీవయాత్ర. అసమర్థుడి జీవయాత్ర అని త్రిపురనేని గోపీచంద్ గారి పుస్తకం. ఇందులో కొన్ని పుస్తకాలు, ఒక 300 పుస్తకాలు నాకు చదివే అవకాశం కలిగింది చిన్నప్పటి నుంచి. తర్వాత చివరకు మిగిలేది. ఇందులో నేను ఎప్పుడు చెప్తాను, ఇందాక రాధిక గారు చెప్పినట్టు మానసిక వైకల్యాల గురించి, మానసిక రుగ్మతల గురించి ఉన్నటువంటి గుర్తింపు ఏమిటవుతుందంటే, వీళ్ళు ఇది ఆంగ్లంలో చెప్తేనే కొంచెం ఈజీగా ఉంటుంది. ఏమిటంటే, ద ఇండివిజువల్ నార్మ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ సొసైటల్ నార్మ్స్. వ్యక్తిగతమైన సాధారణ సరిగా ఉన్న వ్యక్తి సమాజం పెట్టిన కొలతల్లో పట్టకపోవచ్చు. అందుకని అసమర్థుని జీవయాత్ర చివరకు మిగిలేది. ఈ పుచ్చిబాబు గారి చివరకు మిగిలితే కూడా ఒక రకమైన సైకలాజికల్ స్టడీ లాగా అనిపిస్తుంది అనమాట. నిజంగా ఈ మహానుభావులు ఒక్కొక్కళ్ళు ఎంతెంత చదువుకున్నారో మనతోటి అంత మాత్రం పంచుకోవడానికి. అలాగే పొయిటరీ దాకా వెళ్తే నాకు చాలా మనసుకి హత్తుకున్నది, చివరికి చెప్తాను. ఇది గుర్రం జాషువా గురించి, దళిత కవిత్వం గురించి చెప్పుకుని తీరాలి. ఒకానొకప్పుడు వీళ్ళకి మన సాహిత్యంలో కానీ సమాజంలో కానీ ఈ దళిత కవులకి ఆల్మోస్ట్ ఇందులో చెప్తాడు, బ్లాక్ హిస్టరీ మంత్ తోటి దాన్ని సామీప్యం చూపిస్తారనమాట. అది ఆ దళిత కవిత్వంలో గుర్రం జాషువా గారు వేమన శతకం కూడా, అంటే ఆయన బ్రాహ్మడు కాదు కాబట్టి నాన్ బ్రాహ్మణ్ రాశాడు కాబట్టి అది కొన్నాళ్ళు పక్కన పెట్టారనమాట, ఎంత సామాన్యమైన. తర్వాత బోయి భీమన్న గారి గుడిసెలు కాలిపోతున్నాయి, తిమిరంతో సమరం, ఉచ్చల జలధి తరంగా, ఇవన్నీ కూడా ఒక్కొక్క పుస్తకం చదవడానికి, దానిలోని సారాంశం తీసుకోవడానికి కూడా ఎంతో సమయమే కాకుండా సంస్కారం కూడా ఉండాలనిపిస్తుంది. ఇందులో నాకు చాలా నచ్చింది ఏమిటి చెప్పారు, ఏముంది పాట పాడేసి వినేసి చాలా బాగుంది అనుకోవడం కాదు, ఏం చెప్పాడు ఆయన పాటలు. బోయి భీమన్న గారు దళిత కవిగా ప్రసిద్ధికెక్కిన ఆయనది అకాండ తాండవం నాకు మనసులో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది అక్షరాక్షర పరబ్రహ్మ అని మొదలైనది. చివరి మాటలు ఏమిటంటే, చివరి చరణాలు, పయనమై నీ మార్గమందే పడుచులేచుచు వచ్చుచుంటిని, పువ్వు దొరికిన నీ గురించే, ముళ్ళు విరిగిన నీ గురించే అని అన్నాక ఏమంటాడంటే, ఎవరు నాకెదురేగు తెంచిన నీవే అని పూజింతు దేవా, ఎవరు నీకెదురేగు తెంచిన నేనే అని కరుణింపుమా అన్నారు. ఎంత చిన్న అలతి పదాలు ఇవి.
ఇదే కనుక మనం దాని అంతర్లీనంగా ఉన్న భావం ఆలోచిస్తే సర్వమానవ సమానత్వం. ఎవరు నువ్వు ఎవరు అన్నది నీలో నేను భగవంతుని చూడగలిగితే ఎవరు నీకు ఎదురేగు తెంచినా నేనే అని కరుణింపుమా అన్నాడు. అది ఎప్పుడంటాడు? నువ్వు ఎవరు నాకు కనిపిస్తే నేను అందులో నిన్ను చూస్తాను. ఇది దేవుడు అవును కాదు భగవంతుడు కాదు, ఇక్కడ సర్వమానవ సమానం. ఆయన ఆకాండ తాండవంలో మొదట్లోనే అసమసమతలు సమసిపోగా రసపయోధులు విరియగా. అసమసమతలు ఆ సమసిపోవడం కోసమే కదండి, ఎప్పుడో ఎన్ని శతాబ్దాల నుంచి అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక మంచి పద్యం చదివినా, ఒక మంచి పుస్తకం చదివినా ప్రశాంతంగా ఎలా అనిపిస్తుందో మళ్ళీ అలాంటి అలలు రేగుతుంటాయి బుర్రలో. ఎందుకంటే కవి కానీ రచయిత కానీ ఏ ఉద్దేశంతో మొదలుపెట్టి నలుగురితో పంచుకుంటున్నాడు. తన మనసులో రేగుతున్న అలల్ని ఎలా వాటిని సమాధానపరచడానికి ప్రయత్నిస్తాడు అన్నది సాహిత్యానికి పరమావధి. అందుకే సాహిత్యం అనేది నాకు మొదట చెప్పినట్టుగా, నాకు అనిపించినట్టుగా మానసిక ఉల్లాసానికే కాకుండా మానసిక ఉత్తేజానికి కూడా. ఒక్క మనిషి చేసిన ఒక్క పనితోటి ఒక్క జీవితం బాగుపడిన అదే సార్థకత. అంతేకాని మనకి ప్రైజులు బహుమతులు రావక్కర్లేదు, చప్పట్లు అసలు అక్కర్లేదు. కానీ మనం మాట్లాడుతున్నది మనకు అర్థమవుతుందా? మనం కవి కానీ రచయిత కానీ ఏం చెప్పదలుచుకున్నది, ఆ చెప్పదలుచుకున్నది సమానంగా అతని ఆ భావనలో మనకి ఒక 20%, 30% కానీ వంట పడితే అది ఒక 10% మనం చేయగలిగితే. నేను లెక్కలు మాట్లాడటం లేదండి, లెక్కలు వచ్చింటే మెడిసిన్లో చేరేదని కాదు. కానీ అందుకే అనిపిస్తుంది, దీన్ని అర్థం చేసుకుని మనం కనుక మన సాహిత్య సేవను కనుక సాగించగలిగితే ధన్యులు. మీరు ఇంతమంది సాహిత్యోపాసకులు ఉన్నప్పుడు చోట నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా ధన్యురాలని. తర్వాత చిన్న మాట, నేను వైద్యురాలిని కాబట్టి దట్ డస్ నాట్ ఎక్స్క్లూడ్ మీ ఫ్రమ్ అయినా కూడా రాసి, ఎందుకంటే ఆంగ్ల కవిత్వంలో కూడా చాలామంది వైద్యులు. ఇది ఒక రకమైన మానసికంగా మనసుకి మందు సాహిత్యం. ధన్యవాదాలు. చాలా బాగుంది ఉమా గారు. మీరు చెప్పిన వాటిల్లో 100% నేను ఏకీభవిస్తాను. సాహిత్యం అనేది నిజంగానే మనసుకు మందు. అండ్ మీరు చెప్పినట్లుగా సాహిత్యాన్ని మన సమాజ అభివృద్ధికి దానికి కూడా మనం ఉపయోగించాలి తప్పకుండా. ప్రతి సాహిత్యపరురాలికి అదొక బాధ్యత అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను రాసే చిన్న చిన్న కథలు వాటిల్లో కూడా నేను తీసుకురావడానికి, ఆ యాంగిల్ కూడా తీసుకురావడానికి చాలా తాపత్రయం పడుతూ ఉంటాను. చాలా చాలా సంతోషం, చాలా బాగుంది మీ ప్రసంగం. మనం తర్వాత వక్త వైపు మళ్ళుదాం. మన తర్వాత వక్త శ్రీ మొదలి శర్మ గారు. వారి గురించి చెప్పాలంటే, నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే మా కుటుంబానికి వారు ఈ దేశంలో ఒక పెద్ద దిక్కులాగా ఉంటుందన్నమాట మాకు. మా వారికి ఆయనకి ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఏమిటంటే, మా మామగారి ఊరు ఆయన ఊరు ఒకటి. సో మా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, మా నాన్న ఊరు ఆయన ఊరు ఒకటి కాబట్టి అని ఒక స్పెషల్ ప్రత్యేకమైన కనెక్షన్ ఆయనకి. మొదలి శర్మ గారు ఈ దేశానికి వచ్చి 60 ఏళ్ళయింది. అంటే ఎవరికన్నా మనం వ్యక్తిగతంగా 60 ఏళ్ళు నిండితే షష్ఠపూర్తి అంటాం. అలాగే ఆయన ఈ దేశానికి వచ్చిన తర్వాత ఇది దానికి షష్ఠపూర్తి అనమాట. ఆయనకి బయలాజికల్ ఏజ్ కాకుండా ఆయన ఈ దేశానికి వచ్చిన తర్వాత షష్ఠపూర్తి. ఆయన వచ్చినప్పుడు చదవడానికి వచ్చారు, ఆస్టిన్ టెక్సస్కి వచ్చారు. ఆస్ట్రానమీకి చదవడానికి వచ్చారు. ఆస్ట్రానమీ ఇప్పుడన్నా మనకి ఇంకా తెలుసు, కానీ అసలు ఆ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ అది కూడా అప్పుడేం లేదు, ఇంటర్నెట్లు ఇవేం లేవు కదా అప్పుడు 60 ఏళ్ళ క్రితం. సో అందరూ నార్మల్గా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇంజనీరింగ్ కనో లేకపోతే ప్యూర్ సైన్సెస్ వాటిని చదవడానికనో వచ్చేవారు.
కానీ ఆస్ట్రానమీలో మన తెలుగు గడ్డ నుంచి ఒక తెలుగు మనిషి రావడం ఆస్టిన్ యూనివర్సిటీలో అది మొదటిసారి అన్నమాట. ఆయన చదవడం ఆస్ట్రానమీలో చదివినా కూడా పిహెచ్డీలు అవి చేసినా కూడా ఆయనకు ముందు నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా సాహిత్యం, సంగీతం ఇవన్నీ చాలా ఆసక్తి అన్నమాట, చాలా మక్కువ. ఆయన కవులు, రచయితలు వాళ్ళ పుస్తకాలు చదవడం, సాహిత్యం చదవడం, వాటిల్లోనే చాలా కాలం ఆయన వెళ్ళబుచ్చుతూ ఉండేవారు. తర్వాత ఆయన చదువు అయిపోయిన తర్వాత వాషింగ్టన్‌లో చాలా ఏళ్ళు ఆయన ఆస్ట్రోఫిజిసిస్ట్‌గా వర్క్ చేశారు. అప్పుడు ఆయన చాలా అక్కడ తెలుగు సమితి ఏర్పరిచి తెలుగు వాళ్ళందరినీ ఒక చోట కూర్చి వాళ్ళతో మనకి మన భాషకు సంబంధించిన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ అవన్నీ చేస్తూ ఉండేవారు. తర్వాత మన భారతదేశం నుంచి వచ్చిన పెద్ద పెద్ద కవులు నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు, శ్రీశ్రీ గారు, పురాణం గారు, ఇలా వీళ్ళందరినీ అన్నమాట ఆయన తన ఆశ్రయంలో పెట్టుకుని వాళ్ళని వాళ్ళ చేత అక్కడ కవితా గోష్ఠులు ఏర్పాటు చేసి, సాహితీ సదస్సులు ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించి వాళ్ళతో చాలా సన్నిహితంగా మసలుతూ ఉండేవారు అన్నమాట. సాహిత్య సేవ కూడా చేస్తుండేవారు. జనాలకు కూడా ఆ సాహిత్యాన్ని ఆయన పరిచయం చేస్తుండేవారు బాగా. అలా చాలా ఏళ్ళు అక్కడ ఉన్న తర్వాత కొన్నేళ్ల క్రితం ఆయన మన ఫ్లారిడాకి వచ్చారు. ఇక్కడ ఒర్లాండోలో ఉంటున్నారు. ఇప్పుడు ఈ వయసులో కూడా ఆయన సాహిత్యం మీద మక్కువ ఆయనకి ఏమీ తగ్గలేదు. పుస్తకాలు చదువుతూనే ఉంటారు. ఇప్పుడు ఆయన వెనకాల మీరు చూస్తున్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద లైబ్రరీ ఉందో, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. నేను నా పుస్తకాలు కూడా ఆయనకి ఇచ్చాను, మీ లైబ్రరీలో వీటికి కూడా చోటు ఇవ్వండి అని చెప్పేసి. తర్వాత శర్మ గారు, ఇందు గారికి కూడా చెప్పాను కదా, మా కుటుంబానికి వాళ్ళు పెద్ద దిక్కు అనమాట అట్లా. సో ఇవాళ ఆయనతో మనం ఆయన ప్రసంగం వినడం మనకి చాలా సంతోషకరమైన విషయం. నాకు చాలా మిమ్మల్ని పరిచయం చేసి ఇలా మీ గురించి ఏవో 4 ముక్కలు పరిచయ వాక్యాలు చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను శర్మ గారు. వేదిక మీది. మీరు ఈ 60 ఏళ్లలో ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండేది సాహిత్యం, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏమిటి మీ ప్రయాణం, మీ సాహిత్య ప్రయాణం గురించి విశేషాలు, వివరాలు అన్ని తెలుసుకోవాలని చెప్పి మాలాంటి వాళ్ళందరికీ కుతూహలంగా ఉంది. ఎందుకంటే మేము ఎన్నో నేర్చుకుంటాం, మీ ప్రయాణంలోని విశేషాలన్నీ విని మేము ఎన్నో నేర్చుకుంటాం అన్నమాట. అందుకని మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ సాహిత్య ప్రయాణం సంగతి, ఈ దేశంలో మీ సాహిత్య ప్రయాణం సంగతి మాకు వివరించండి. తప్పకుండాను. సదస్సు సభ్యులందరికీ నా నమస్కారాలు. వినిపిస్తోంది కదా నా మాట? వినిపిస్తుంది. వినిపిస్తోంది, చెప్పండి. ఇప్పుడు నన్ను నా సాహిత్య ప్రయాణం గురించి చెప్పమంటున్నారు, కానీ నేను సాహిత్యం అంటూ నేను రాయటం అనేది కవయిత్రులాగా ఏదో కవిని కాదు, ఒక రచయితని కూడా కాదు. నేను రచించలేదు. మా ఇంట్లో ఉన్నారు రచించిన వారు. మొదలు నాగభూషణ శర్మ గారే కానివ్వండి, మా పెద్ద పెదనాన్న గారే కానివ్వండి, వీళ్ళందరూ కూడాను రచయితలు, చాలా పేరు పొందారు కూడాను. నిజానికి చెప్పాలంటే మా పెద్ద పెదనాన్నగారు విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆయన వారి ఇంటికి ధూళిపూడి అనే గ్రామంలో, మా పెదనాన్నగారు ఎప్పుడైతే బ్రాహ్మణ కోడూరు నుంచి ధూళిపూడికి వచ్చారో అప్పుడు నేను ఫస్ట్ వారం చదువుతుండగా రావటం నాకు చాలా ఎన్నిసార్లు వచ్చి వెళ్తుండేవారు. వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. తర్వాత వెంకటేశ్వర్లు గారు కూడా. ఇలాగే నాకు ఏమైందంటే వీళ్ళ ద్వారా అప్పుడు అసలు ఒక అభిరుచి కలిగింది సాహిత్యం అంటే, తెలుగు సాహిత్యం అంటే ఇలా ఉంటుందని. కానీ దాని ఇంకా పెద్ద పునాది ఏంటంటే, చిన్నతనంలో మేము ఒక హాల్లో నేను మా తమ్ముడు పడుకుని ఉండగా మా నాన్నగారు ఆయన పనిని చేసుకుని, ఆ రోజుల్లో హైదరాబాదులో నైజాం నవాబు టైంలో ఇంటికి వచ్చి భోజనం ఇచ్చేసి పడుకున్నప్పుడు మా అమ్మగారికి భాగవతంలోంచో రామాయణంలోంచో పద్యాలు చదివి వాటిని ఎంతో చక్కగా విడమర్చి వాటి
ఆ సందర్భాలు, ఆ తాత్పర్యం అవి చెప్తుంటే మేము చిన్న పిల్లలం అప్పటికి. నాకు బాగా గుర్తు 5, 6 ఏళ్ల పిల్లాడిగా కూడా. అవి వింటుంటే ఓహో! ఇవని ఆ విధంగా అసలు ఒకళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి మన తెలుగు మీద, మన తెలుగు సాహిత్యం మీద అభిరుచి కలగాలంటే ఇలాంటిది మనకు ఉండాలి అని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడేమి ఏదో వినేవాళ్ళం. ఆయన గొంతు కూడా చాలా శ్రావ్యంగా ఉండేది. ఆయన ఆడ పోర్షన్‌లు నాటకాలు వేసేవారు. సత్యభామ కింద అలాగా. అంచేత ఆ సాహిత్యాభిరుచి నాకు ఆ విధంగా మొదలు నుంచి అలవడింది. అయితే నేను కూడాను చిన్నతనం నుంచి ఫస్ట్ ఫారం నుంచే ధ్రువ నాటకం అని ఈ నాటకాలన్నీ వేయటం, అవి కూడాను ఇంకొంచెం వీటిని నాటక రంగానికి కాస్త గొంతు బాగుండటం చేత ఆ రోజుల్లో పాడటం అవన్నీ మూలాన రేడియో నాటకాలకి, రంగస్థల నాటకాలకి కూడాను అభిరుచి కలగటం, వాటిలో బాగా కృషి చేసి వాటిలో వేయటం, వేషములు వేసి చాలా బాగా వాటిని నాకు ఏదో విధంగా అవి కావాలి అన్న రీతిలో నాకు ముఖ్యంగా నాతో పాటు నేనొచ్చిన ప్లేన్‌లోనే ఆ ఏడాదే ఐ థింక్ చాలామందికి తెలిసే ఉంటుంది. గుమ్మరూరు నరసింహశాస్త్రి అని వినే ఉంటారు. గుమ్మలూరు నరసింహశాస్త్రి, అతను నేను క్లాస్మేట్స్‌మి. ఇద్దరం ఎస్ట్రానమీలో చదువు చేసి ఇక్కడికి పీహెచ్‌డీ చేయటానికి వచ్చాం. అతను రాయగలడు కూడాను. నాటకాలు అతను నాతో వేసేవాడు. అతను ఇక్కడికి రావటం, మేమేదో మాట్లాడుకోవటం, ఈ విధంగా మా సాహిత్యం, నాటకం, సంగీత ప్రయాణాలు మొదలైనాయి. నా సాహిత్య ప్రయాణానికన్నా చెప్పడానికంటే సాహిత్యాన్ని నేను ఎలా ఫాలో చేశాను ఇక్కడ అని చెప్పాల్సి వస్తుంది నేను నిజానికి. అయితే ఇక్కడికి నేను ఆస్టిన్ టెక్సాస్‌లో ఆవిడ చెప్పినట్టు దిగినప్పుడు, ఆస్టిన్‌లో అడుగు పెడుతున్నప్పుడు నేను ఎయిర్‌పోర్ట్‌లో, అది చాలా చిన్న ఎయిర్‌పోర్ట్ ఆ రోజుల్లో. ఆస్టిన్ ఎంత ఉండేది? మొత్తం మహా ఉంటే 300,000 మంది ఆ సిటీలో. దాంట్లో 50,000 మంది స్టూడెంట్లే. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ స్టూడెంట్లే. సో, ఆస్టిన్ దీంట్లో వచ్చినప్పుడు గబగబా ఏంటో కెమెరాలు అవన్నీ వస్తున్నాయి. మెట్లు దిగి వస్తుంటే నేను ఎవరో ఏమన్నా నా వెనకాల పెద్దవాళ్ళు ఎవరో వస్తున్నారు కావచ్చు అనుకుని మెల్లగా పక్కకి జరగటం. వాళ్ళేమో ఆగు ఆగు నీ గురించే వస్తున్నావు అని చివరికి అరవటం. అయితే ఏమిటి అంటే, నువ్వు ఇండియా నుంచి వస్తున్నావు కదా, ఎలా అనిపిస్తోంది నీకు ఇక్కడ అది అనేసి నాకు అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం. ఆ రోజు సాయంత్రం వెళ్ళి నన్ను నేను టీవీలో చూసుకున్నాను, న్యూస్ ఐటెంలో మా హోస్ట్ ఫ్యామిలీ దీంట్లో. అలా అరుదుగా ఉండేది ఆ రోజుల్లో అది. అందులో నేను దిగినప్పుడు తెలుగులో మాట్లాడడానికంటూ ఎవ్వరూ లేరు. నేనే మొట్టమొదటి తెలుగువాడిని. దానికి తోడు నేను ఎస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం అంటే మీకు ఇంకో విషయం చెప్పాలి. అది అన్ని శాస్త్రాలకి తల్లి, మదర్ ఆఫ్ సైన్సెస్ అంటారు యాక్చువల్లీ. దాంట్లో లేని సబ్జెక్ట్ లేదు. దాంట్లో మన చంద్రశేఖర్ లాంటి వాళ్ళు నోబెల్ ప్రైజులు తెచ్చుకుని ఉన్నవాళ్ళు. ఆయన కూడా నాకు స్వయంగా టీచ్ చేసినవాడు. ఆయన సబ్జెక్ట్‌లోనే నేను పరిశోధనలు చేశాను. ఎందుకంటే ఇవన్నీ చెప్తోంది, ఆ రోజుల్లో అలా ఉన్న పరిస్థితుల్లో తెలుగు అనేది శబ్దం లేదసలక్కడ. సరే వచ్చాము. వచ్చిన కొన్ని రోజులు మా డిపార్ట్మెంట్‌లో నేను మొట్టమొదటి ఇండియన్‌ని. సో, ఏదో నడిచిపోతుండగా టైంలో నాకు సడెన్‌గా ఒక కాలు లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఏమిటి అంటే,
అప్పుడు తెలిసింది నాకేంటంటే లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్లో ఆ రోజుల్లో అప్పటికే తెలుగు బోధించటం, సంస్కృతం బోధించటం, హిందీ బోధించటం జరిగేది. దానికి నాకు ఈ ఈ ఇద్దరు వాళ్ళు ఒకళ్ళు మటుకు నాకు అమర్ బహదూర్ సింగ్ అని అతను హిందీకి, ఈ ఒక ఆయన పేరు శర్మ మర్చిపోయినాను, ఆయన కన్నడ బ్రాహ్మడు, బట్ ఆయన సంస్కృతం. డాక్టర్ షోబర్గ్ అని సాహిత్యం అంటే చెప్తాను ఎలా ఇదవుతుందో, సరఫరా అవుతుంది అనేది. ఆవిడ దివాకర్ల వెంకటావధాని గారి దగ్గర పిహెచ్డి చేసి తెలుగులో ఆస్టిన్ వచ్చి డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి మెల్లగా స్టూడెంట్లని చేరదీయాలని, వాళ్ళకి తెలుగు నేర్పాలనే ఉత్సాహంతో ఉండేది. సో ఆవిడ అనుకోకుండా ఒక రోజున నాకు ఆవిడ దగ్గర నుంచి టెలిఫోన్ కాల్ వచ్చింది. ఆ టెలిఫోన్ కాల్ చాలా విచిత్రంగా ఉంది. ఆవిడ తెలుగు కొంచెం యాస కనిపించినా, తెలుగులో మీరు శర్మ గారు కదా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారని తెలిసింది, మేము ఇక్కడ తెలుగు బోధిస్తున్నాం, నాకు ఎవరన్నా తెలుగు సహాయం చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా వస్తే బాగుంటుందనిపిస్తోంది, మిమ్మల్ని ఏమీ మీకు తెలుగులో డిగ్రీ అవి నాకు అక్కర్లేదు, మిమ్మల్ని ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తాను, రాగలుగుతారా అని. అంటే నేను ఇన్నాళ్ళు చదువుకున్నది సైన్సెస్లో అమ్మా, తెలుగులో నేనేం చేయగలుగుతాను, తెలుగుకి నేను అంత సహాయం చేయలేను, కానీ మీకు ఏ విధమైన సహాయం కావాలంటే చెప్పండి, నేను వచ్చి చేస్తాను, దానికి ఏం పర్వాలేదు అంటే, ఆవిడ ఒక రోజు నన్ను వచ్చి కలుసుకోమని అంటే, ఆవిడ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆవిడ నన్ను ఈస్ట్ ఏషియన్ లైబ్రరీకి, మా యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీ డివిజన్కి తీసుకెళ్ళింది. పెద్ద లైబ్రరీ, అందులో ఆస్టిన్లో, టెక్సస్లో ఆ రోజుల్లో అంతా మాది, మేమే ప్రపంచంలో అన్నిటికంటే పెద్దది మా దగ్గరే అనేవాళ్ళు వాళ్ళు. తమాషా ఏంటంటే అందులో ఒక విభాగంలో ఒక 5 6 గదుల నిండా తెలుగు పుస్తకాలు, తెలుగు పత్రికలు, ఇలాంటివన్నీ యాక్చువల్లీ ఒక విధంగా ఒక్కొక్క చోట ఒక రకమైన కుప్పలుగా ఉన్నాయి. ఒక చోటేమో స్వాతంత్రం అని, మనకు స్వతంత్ర అని మనకు మ్యాగజైన్ వచ్చేది, మీకు అందరికీ గుర్తుందో లేదో, మీరు ఇప్పుడు ఉండదు అనుకో, ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఇలాంటివన్నీ కూడా అవన్నీ ఒక కుప్పలుగా పెట్టి ఉన్నాయి. తర్వాత ఓ పక్కనంతా పుస్తకాలు, అందులో శరత్ సాహిత్యం సంబంధించిన అనువాదాలు. కాకపోతే తెలుగు రచయితల పుస్తకాలు అనే చోటుకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 90% అవి మన మీకు తెలియదు, మీరు మళ్ళీ కొంతమందికి తెలిసిపోవచ్చు, అధిక్ గారు అలాంటి వాళ్ళకి తెలుస్తుంది, మన చిన్నతనంలో డిటెక్టివ్ నవల్స్ వచ్చేవి. వాలి అని, యుగంధర్ అని, ఇలా ఏవో వచ్చేవి. అవి కుప్పలుగా పడి ఉన్నాయి. సో అవి చూపించి అవన్నీ ఇలా ఉన్నాయి, ఇవన్నీ మీరు శర్మ గారు నాకు ఇవి ఆర్గనైజ్ చేయించగలిగి, నాకు $10,000 బడ్జెట్ ఉంది, మీరు మంచి తెలుగు పుస్తకాలు తెప్పించగలిగితే నాకు బాగుంటుంది, చేయగలరా అని. ఆహా, ఇంకా అంతకంటే నాకు ఆ రోజున కలిగిన ఆనందం మీకు, ఎందుకంటే ఈ వాలి ఇవన్నీ చదవటానికి నాకు ఇష్టమే ఉండదు ఎనీవే, కానీ ఆవిడ చేతిలో అంత డబ్బు ఉండి మనం తెప్పించుకోగలిగినప్పుడు, ఆ ఏడాది కూర్చుని ఆవిడ చేత వాల్మీకి రామాయణ అనువాదాలు, భారతం, భాగవతం, 1000 పడగలు, నాకు అది చాలా ఇష్టమైన నవల. అసలు అది లేకుండా నేను
నారాయణరావు, అడవి బాపిరాజు గారివి, నోరి నరసింహశాస్త్రి గారిని అవన్నీ ఒక లిస్టు రాసి ఆవిడికి చెప్పి మనం తెప్పించాలి అంటే, నువ్వు ఇవేమన్నా చదివావా? నేను చిన్నప్పటి నుంచే చదివేవాడిని, ఈ పుస్తకాలంటే నాకు మహా ఇష్టం, ఇవి చాలా పెద్ద పెద్ద రచయితలు రాసినవి నీకే తెలుసు కదా, నువ్వు ఎవరి దగ్గర అయితే పిహెచ్డి చేసావో ఆయనకి గురువు గారు విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారి ద్వారా ఆయనకి పిహెచ్డి వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారి ద్వారా దివాకర్లో ఆయనకి పిహెచ్డి వచ్చింది. అలాగా నా సాహిత్యం యొక్క ఆసక్తి, అబ్బా ఇక్కడ దొరికిందిరా బాబు నాకు అని అవి తెప్పించుకోవడం నాకేంటంటే, నాకు సమయం ఉన్నప్పుడల్లా వెళ్ళి ఈ వచ్చిన పుస్తకాలని మళ్ళీ అవి చదివినవి అయినా నాకు చదవటం అంటే మళ్ళీ మళ్ళీ చదవటం అంటే ఇష్టమే. నాకేమీ ఇది లేదు, ఇప్పటికీ అంతే. నాకు ఈ మధ్యనే 1000 పడుగులు మళ్ళీ చదివాను, అది 5వ సారో 6వ సారో కూడా. అంచేత చాలా ఈ సాహిత్యం అనేదండి చదివితే ఎంతో మనకు ఉల్లాసం కలిగించటం మాట భగవంతుడు ఎరుగు. అది ఒక విధమైనటువంటి మన మనస్సుని ఒక విధంగా వికసింపచేసి, మనం వీళ్ళు చెప్తున్న వాటిల్లో ఉన్నటువంటి ఆ తేనె, ఆ రసం అవన్నీ తీసుకుని ఎలా మనం పంచితే బాగుంటుంది అనే ఒక ఆసక్తి నాకు మటుకు బాగా ఉండేది. ఆ విధంగా నేను 65లో దిగిన వాడిని, 69లో వాషింగ్టన్ చేరాను. వాషింగ్టన్ చేరితే మేము ఉన్నది తెలుగు కుటుంబాలు ఒక 28 మంది. ఉమ్మగారికి తెలుసో తెలియదో, ఆవిడ మా వాషింగ్టన్ తెలుగు సంఘానికి ఆవిడను ఆవిడ భర్త వచ్చి ప్రోగ్రామ్స్ ఇస్తుండేవారు. గుర్తుందో లేదో, ఇక్కడ నన్ను ఆ మధ్య కలుసుకున్నారు షణ్ముఖ శర్మ ప్రవచనంలో. గుర్తుపట్టారా అని అడిగారు ఆవిడ. అయ్యో, మిమ్మల్ని గుర్తుపట్టబోవడం అంటే నాకు బాగా గుర్తున్నారనేసి. సో ఆ విధంగా ఏమైందంటే, ఆ వాషింగ్టన్లో ఉండటం, దాని ద్వారా నేను ఈ పని చేస్తున్నానని, తెలుగు ఇది ఉందని, తర్వాత నేను హైదరాబాదులో 7 స్టార్ సిండికేట్ అని ఒక సంస్థ ఉండేది. దానికి నేను శాస్త్రి అడ్వైజర్లుగా ఉండేవాళ్ళం. అందుచేత వాటికి చాలామంది రావటం, అవి బాగా ఆ రోజుల్లో అది బాగా పేరుంటాం. వాళ్ళు, అయ్యో మీరు వెళ్తున్నారా అమెరికా, మా వాడు అక్కడ ఉన్నాడు, మీరు పిలిస్తే ఆయన్ని టేక్ కేర్ చేస్తాడు అనేవారు. ఈ విధంగా నాకు కవులు, నాట్య కళాకారులు, సంగీతం, ఎంతమందిని చెప్పనండి. నా జీవితంలో నేను రేడియో నాటకాలు వేసినప్పుడు రేడియోలో ఉన్నవాళ్ళు మునిమాణిక్యం నరసింహారావు, స్థానం నరసింహారావు, దాశరథి, బుచ్చిబాబు, రేడియో ఆల్ ఇండియా రేడియోలో త్రిపురనేని గోపీచంద్. నేనైతే యాక్చువల్లీ మొట్టమొదటిసారి అక్కడ రేడియో నేను డ్రామా వేసి బయటకు వస్తుంటే నా పేరు మొదలి శర్మ అని అనౌన్స్ చేస్తారు కదా నాడు. అక్కడ కూర్చున్నటువంటి మునిమాణిక్యం గారు పిలిచి, ఇక్కడ రా, నీకు ఫలానా ఆయన తెలుసా అంటే, మా పెదనాన్నగారండి అని. సో ఆ విధంగా ఉండేవి మన పరిచయాలు. స్థానం గారి దగ్గరికి మొట్టమొదటిసారి నన్ను ఒకళ్ళు తీసుకెళ్ళి, వీడు నాటకాలు అవి బాగా వేస్తాడండి, రేడియోలో చేయండి అంటే వెళ్తే, అయితే నేను అప్పుడు ఎంత పియూసీ చదువుతున్నాను. నన్ను చూసి ఆయన, మీరదాలగల్లా పాడగలవా అన్నాడు. అప్పుడు ఏదో నాకు తెలిసినంత వరకు అది పాడాను అన్నమాట. పాడితే, అంటే బాగా పాడేవరా అని మళ్ళీ, నేను పాడి వినిపిస్తా చూడు అని ఆయన పాడాడు. ఆ విధంగా ఆయనతోటి దాశరథి చాలా క్లోజ్గా ఉండేవారు ఆయన. నారాయణ రెడ్డి నాకు ఒక విధంగా స్టూడెంట్గాను, పిహెచ్డి స్టూడెంట్గాను, టీచర్గా కూడాను ఉస్మానియాలో తెలుసు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మొట్టమొదట
ఇక్కడే ఉండి వెళ్ళేవాడు, నా దగ్గరే ఉండి వెళ్ళేవాడు. ఇలాగా నారాయణ రెడ్డి గారే కానీ, దాశరథి కానీ, శ్రీశ్రీ గారు వచ్చినప్పుడు ఆయన, భాస్కర భట్ల కృష్ణారావు గారు పరిచయం ఆయనతోటి, తర్వాత నాకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రావటం, ఇవన్నీ జరగటంతో నాకేమైందంటే, అబ్బా మనం ఒక విధంగా వీరితోటి సహాయం పొంది, అంటే డబ్బు మనకేమి మానిటరీ రీత్యా కాదు, సాహిత్య రీత్యా. పురాణం సుబ్రహ్మణ్య గారు శర్మ గారు మా ఇంట్లో 15 రోజులు ఉన్నారు. మేము మాట్లాడుకుని ఆయన పుస్తకాలన్నీ తీసుకొచ్చారు, నాకు ఇచ్చారు. నేను అప్పుడు ఆయన ఒక మాట అడిగాను, శర్మ గారు నాకు ఎంఎస్కో వాళ్ళ చేత డిస్కౌంట్లో పుస్తకాలు ఇక్కడికి వచ్చే విధంగా అమర్చి పెట్టగలరా? ఎందుకంటే నేను ఇక్కడ తెలుగు లైబ్రరీ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను, ఇంకా మా వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు. అంటే మీరు మొదలెట్టండి, మొట్టమొదటి వచ్చే 100-200 పుస్తకాలు నేను పంపిస్తాను, మంచి మంచి పుస్తకాలు అన్నాడు ఆయన. అప్పుడు మా తెలుగు వాళ్ళందరినీ కలుసుకుని వాళ్ళతోటి మనం ఇలా పెట్టుకుంటే బాగుంటుంది, ఎవరింట్లో ఉన్న లైబ్రరీ స్థాపించి దాని ద్వారా అందరూ వాడుకోవటం, చదువుకోవటం ఉంటుంది. చూడండి ఏమంటారు అంటే, రోజుల్లో నేను సంఘం పెట్టిన మాట వాస్తవమే, అదంతా ఒకటే, కానీ నేను ఎప్పుడు దాంట్లో ఒక పదవి అంటే ప్రెసిడెంట్ గానో వైస్ ప్రెసిడెంట్లు గానో అలా ఉండేవాడిని కాదు. వాళ్ళకి అందరికీ చెప్పాను, మీకేం కావాలో చెప్పండి చేస్తాను. డ్రామాలన్నీ అక్కడ నేను వేయించిన 25 ఎన్నో ఉన్నాయి దీంట్లో. అలాగే బుర్రకథ ఎవరైనా చెప్తే బాగుండంటే నేనే చెప్పాను. హరికథ చెప్పండి అంటే నేనే మృదంగం చెప్పి, మృదంగం అవి చెప్పి, బుర్రకథలు ఇండియా నుంచి తెప్పించి మరి బుర్రలు. సో ఎందుకంటే ఇవన్నీ వీళ్ళకి పరిచయం చేయాలి. చాలామందికి ఆ రోజుల్లో నాకు తెలిసిన అక్కడ సమూహంలో తెలుగువారికి వీటి మీద పెద్ద పరిచయం ఉండేది కాదు. వాళ్ళందరికీ ఈ పుస్తకాల మీద కూడా పరిచయం ఉండేది కాదు. అందుకని అయ్యే వీళ్ళు చదివితే బాగుంటుంది అనే ఒక తాపత్రయం అది ఉండేదన్నమాట. అందుకని అప్పుడు మేము ఒక 5 ఏళ్ళు ఇలా పుస్తకాలు తెప్పించి ఎంఎస్కో నుంచి ఒకటే షరతు పెట్టాను మా వాళ్ళందరికీ, మీరందరూ నాకు ఎంతెంత డొనేషన్ ఇస్తారో ఆ డొనేషన్లో సగం భాగం నేను కావాల్సినవి తెప్పిస్తాను, మిగతా సగం భాగం మీరు $100 ఇచ్చారనుకోండి, $50 వర్త్ నేను తెప్పిస్తాను, $50 వర్త్ మీరు అడిగినవి తెప్పిస్తాను. ఎందుకంటే అందులో చిన్న స్వార్థం ఉంది. ఆ అడగటంలో మనుషులు అడిగే పుస్తకాలు ఆ రోజుల్లో ఎలా ఉండేవో అంటే చాలా హాస్యాస్పదంగా ఉండేది. ఇంత చిన్నవేవో అవి తెప్పించండి ఇవి తెప్పించండి అనేవాళ్ళు, కానీ ఒక క్లాసికల్ పుస్తకాలు తెప్పించడం అనేది ఉండేది కాదు. సో అందుకని నా ధ్యేయం ఏంటంటే ఒక్కొక్క ఆథర్ని తీసుకుని ఆ ఆథర్స్ పుస్తకాలన్నీ తెప్పించడం అనేది నా ధ్యేయం. అలాగా ఆ దాంట్లో మన పూర్వుల సత్యనారాయణ గారి పుస్తకాలు ఏమిటి, బాపిరాజు గారి పుస్తకాలు ఏంటి, నోరు నరసింహశాస్త్రి, ఇంకా మన బుచ్చిబాబు రాసిన పుస్తకాలు, త్రిపురనేని గోపీచంద్ రాసినవి, ఇలా అన్నీ తెప్పించిన మాట మటుకు వాస్తవం. తెప్పించి ఇప్పుడు అవి అయ్యేసరికి అంటే 2-3 వేల పుస్తకాలు అయిపోయినాయి ఆ రోజుల్లో. వీటిని ఎక్కడ పెడతాం? అప్పుడు నేను ఇంకో అతను కలిసి తెలుగు లోకల్ లైబ్రరీ సిస్టమ్కి వెళ్ళి పీజీ కౌంటీలో వాళ్ళకి చెప్పాము, ఇలా ఉన్నాయి మా దగ్గర తెలుగు పుస్తకాలు, ఇంకా తెప్పిస్తాం కూడాను, ఏదో విధంగా మీ లైబ్రరీ దీంట్లో ప్రయాణంలో పెట్టిస్తారా ఈ పుస్తకాలని అంటే, అయ్యో ఇంకో భాష యొక్క పుస్తకాలు మా దగ్గర ఉన్నాయంటే, మా దగ్గరికి వస్తాయంటే మాకు చాలా సంతోషం. అయితే ఒక షరతు ఏంటంటే మీరు కూర్చుని వాటిని కోడిఫై చేసి వాటికి నెంబర్లు అవన్నీ ఇచ్చి అవన్నీ చేయాలి. నాకు 2 ఏళ్ళు పట్టింది అవన్నీ కూర్చుని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తీసుకెళ్ళి
అక్కడ మా పీజీ కౌంటీ లైబ్రరీ ఉంది, వాళ్ళకి అందజేసి మా వాళ్ళందరికీ చెప్పాను, ఫలానా మా దీంట్లో మన తెలుగు పుస్తకాలు లభిస్తాయి, మీరు తెచ్చుకోవాలి. మనుషులు తెచ్చుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, వాళ్ళు అంటుండేవాళ్ళు బాగుందండి మీ. అప్పుడు నేనేం చేసేవాడిని అంటే, ఇదిగో ఎంఎస్కో వాళ్ళు మిగతా వాళ్ళందరినీ పిలిచి, ఇలా మా లైబ్రరీలో పెట్టుకున్నాం, మీరు పంపిస్తే బాగుంటుంది, మాకు రచయితలు, కొత్త రచయితలు, ఈ పాత రచయితలు మాకు లేనివి అడుగుతుంటాం, పంపించండి, మేము డబ్బు మటుకు దానికి కావాల్సింది మేము ఇస్తామని అలా చేసాం. ఆ విధంగా బోళ్ళన్ని పుస్తకాలు అక్కడ చేరాయి నిజానికి. ఇప్పుడు ఏమైందో ఏమిటో నాకు తెలియదు నిజాన్ని చెప్పాలంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, వీటికి ఎందుకు నువ్వు చేశావు అంటే ఏమిటో తెలియదు నాకు. అందరూ చదవాలి. ఎవరు నాకు కనిపించినా ఈ పుస్తకాలు నువ్వు చదివావా, ఆ పుస్తకాలు చదివావా అని ఎందుకు అడుగుతానంటే, వాళ్ళు చదవాలి. అవి చదివితేనే కానీ వాళ్ళకి అర్థం కాదు అసలు మన భాష అంటే ఏంటి, మన సంగీతం అంటే ఏమిటి, మన నాటకాలు అంటే ఏమిటి. మా ఇంట్లో మొదలు నాగభూషణ శర్మ అయితే వాడు ఎన్నో నాటకాలు రాశాడు, మా పెదనాన్నగారి అబ్బాయి. పుస్తకాలు రాశాడు చాలా. ఈ మధ్యనే పోయినాడు. పోయే ముందే వాడికి అజో విభో వాళ్ళు పురస్కారం ఏవో చేశారు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే, ఏమండి, మనం ఏదో విధంగా సాహిత్య కృషి చేయాలి, సాహిత్యం అనేది వృద్ధి పొందించాలి అనేది ప్రతి తెలుగువాడికి ఉండాలని తెలుగువారికి ఉండాలని నా కోరిక. నిజం చెప్పాలంటే రాధిక గారు, ఇక్కడ రచయితల్లో రాధిక గారు, ఆడవాళ్ళు సుధేష్ణ అనే ఒక ఆవిడ, తర్వాత యార్లగడ్డ ఒక ఆవిడ ఉండేది ఇక్కడ. వీళ్ళందరూ కథలు, మీకు గుర్తుందో లేదో రాధిక, మీకు మన న్యూజెర్సీ కిడాంబి రఘునాథ్ తెలుగు వెలుగు అని మ్యాగజైన్ వచ్చాయి, పెడితే అతను నాకు బాగా తెలుసు, అతను నాకు జూనియర్ ఉస్మానియాలో. దాన్ని పిలిచి, శర్మ గారు ఇలా చేస్తున్నాను నేను, మన వాళ్ళని అడుగుతున్నాను, నాకు ఎవరివన్నా కథలు అవి వస్తే మీరు ఎడిటోరియల్ దీంట్లో ఉండి నాకు సాయం చేసి ఇది బాగుంటుంది అని అంటే, నేనే కదే ఇంకెవరినన్నా పెడితే మంచిది అంటే, అప్పుడు పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ఆయన, మేము పెమ్మరాజు వేణుగోపాలరావు గారు నన్ను పిలిచి మీ కథలు వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి, మేము ఫోన్లో, ఆ రోజుల్లో ఫోన్లో మాట్లాడాలంటే ఇవేమీ లేవు, చచ్చేవాళ్ళం. ఆ ఫోన్లో మాట్లాడి ఏదో ఇలా చేస్తే బాగుంటుందండి, అలా చేసుకుంటే బాగుంటుంది కదా అంటాం. ఆయన ఈ వకాలు తప్పించుకుని ఆయన చేసేవాడు నిజానికి. అలాగే తర్వాత వంగూరి చిట్టెనరాజు సంస్థ మొదలెట్టినప్పుడు పిలిచాడు నన్ను. పిలిచి, ఇలా ఉంది శర్మ గారు, ఇలా అనుకుంటున్నాను, మా అందరూ సాయం చేస్తే ఇచ్చేస్తామంటే, ఆ ఇనిషియల్ డొనేషన్స్ వాటన్నిటికీ కూడాను నేను సహాయపడ్డాను. నేనే కాకుండా నాతో పాటు కొందరు చేత సహాయం చేయించి, చెయ్యాలయ్యా మీరు చెయ్యాలి, మనవాడు తెలుగువాడు చేస్తున్నాడు. సో నేను నా ప్రయాణం అని చెప్తున్నానని. ఈ విధంగా చెప్పాలంటే, కోకొల్లలు నా దగ్గర ఉన్నటువంటి సంగీతకారులే కాదు, నాటకకారులే కాదు, కవులు, మాకు నిజం చెప్పాలంటే మా ఆవిడ ఇందు మాకు సమ్మర్లో ఏ వీకెండు ఖాళీ ఉండేది కాదు. ఎందుకంటే ఆ వీకెండ్లో ఎవరో ఒక కచేరీ వాళ్ళు, ఎవరో ఒకడు అందరూ ఇంట్లోనే ఉండటం, వారికి వండి పెట్టడం, వాళ్ళందరినీ తీసుకెళ్ళి అవన్నీ చూపించటం, ఇవన్నీ చేసేవాడు. ఎందుకు? వాళ్ళు మనకి ఇక్కడ కచేరీ అవి ఇస్తే ఎంతో బాగుంటుంది, వీళ్ళందరూ వింటారు. చాలామంది యాక్చువల్లీ క్లాసికల్గా మనం కర్ణాటక సంగీతం అది రావాలంటే అందరినీ బతిమిలాడటం, వెళ్ళి వాళ్ళకి అంటగట్టి రాండి.
సరే ఏదో వాళ్ళు అడిగిన డబ్బులు సగం రాకపోయినా ఏదో మా చేతిలోంచి కొంతమంది ఉండేవాళ్ళం, మేము వేసుకుని ఇచ్చి పంపించేవాళ్ళం. మొట్టమొదట ఘంటసాల గారు వచ్చారు. ఘంటసాల గారు వచ్చినప్పుడు ఆయనకి $200 కలెక్ట్ చేయటానికి తాతలు దిగొచ్చారు ఘంటసాలకి. అంటే మేము తెలుగు వాళ్ళం తక్కువ ఉన్నాం, అందుకని చుట్టుపక్కల బాల్టిమోర్ అక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పి, అరబ్ వాళ్ళకి చెప్పి, కన్నడం వాళ్ళకి చెప్పి, ఆయన వచ్చాక ఆయన్ని మేము యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ ఫైన్ ఆర్ట్స్ ఆడిటోరియంలో పెట్టించాను. ఆయనకి చెప్పి, అయ్యా మీకు అంతమంది కన్నడం వాళ్ళు, అరబ్ వాళ్ళు కూడా ఉంటారు, దయచేసి అవి కూడా కొన్ని 1-2 పాటలు ఒక్కొక్కరు వాళ్ళకి పాడాలి మీరు, వాళ్ళు కూడా మరి డబ్బులు ఏవో ఇచ్చారు. $2 కలెక్ట్ చేశాం. టికెట్లకి అవస్థపడ్డామండి ఆ రోజున, ఆ తారీఖున. అలాగే వెంపటి సత్యం గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు పారిజాతపహరణం వేసినప్పుడు 4 ఆర్టిస్టు, ఆయన బృందం, వీళ్ళంతా మా ఇంట్లోనే వారం రోజులు, వేణుమాధవ్ వీళ్ళందరూ మా ఇంట్లో ఉన్నారు. వారం రోజులు ఉంచున్నారు. ఆయన వస్తుంటే ఆయన డ్రామా డ్యాన్స్ డ్రామా వేయించడానికి ఎంత అవస్థపడ్డామో ఆ మొట్టమొదటి ప్రదర్శనకి. నమ్ముతారో నమ్మరు అంటే ఆయన అక్కడ అప్పటికే న్యూయార్క్లో ప్రదర్శన ఇచ్చాడు. న్యూయార్క్ నుంచి నాకు కిడాంబి పిలిచాడు, శర్మ గారు ఇది నభూతో నభవిష్యతి, మీరు వేయించాలి ఏమైనా అంటే, సరే పంపించమా. వస్తే ఆ రోజు ఆ ఫైనల్లీ ఆ పారిజాతాపహరణం చూశాక అందరూ అమ్మా ఇలా ఉంటుందా డ్యాన్స్ డ్రామా, కూచిపూడి డ్యాన్స్ డ్రామా అంటే ఇలా ఉంటుందా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు అన్నమాట. తర్వాత ఎంబసీ ద్వారా వేయించాను. వాషింగ్టన్ కామర్స్ డిపార్ట్మెంట్ ఆడిటోరియంలో పెద్ద ఎత్తున వేయించాను. అదే పారిజాతాపహరణం. దాంట్లో వేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఇంకా కళాకారులుగా మన జార్జియాలోనూ వాళ్ళు ఉన్నారు. నాకు వాళ్ళు ఇంత చిన్నపిల్లలుగా తెలుసు వాళ్ళందరూ. ఎందుకు చెప్పొచ్చానంటే అండి, ఇవి పరిచయాలు చెయ్యాలండి మనం. నిజమే రాస్తాం, మనం సంతృప్తి పడుతాము, ఇది బాగా రాశాను, నాకు ఇది వచ్చిందని. ఎందుకంటే నేను ఎవరిని అవమానపరిచి చెప్పటం కాదు ఇది. అది ఏ విధంగా మనం మన తెలుగువారికి ఆ భాషాభిమానులకి అందజేయాలి అనే ఒక ఇది కూడా ఉండాలి. దానికి కూడా కొంతమందిని తయారు చేయవలసిన అవసరం ఉంటుంది. అది నా ఉద్దేశంలో అది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నేను దానికి యాక్చువల్లీ కంకణం కట్టుకునే విధంగా నేను ఈ దేశం వచ్చినప్పటి నుంచే అది చేశానన్నమాట. మొట్టమొదటి తెలుగు బడి పెట్టించిన వాడిని నేను. మొట్టమొదటి తెలుగు తానా రావాలి, తాడా నేను పెట్టుకోవాలి అని వాషింగ్టన్లో సభ చేయించి, న్యూయార్క్ నుంచి, కెనడా నుంచి, ఒహాయో నుంచి వాళ్ళందరికీ వాళ్ళు ఎక్కడున్నారు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు ఎలా తెలుస్తుంది? ఆ రోజుల్లో ఇంత పుస్తకాలు మన డిక్షనరీ ఏంటి టెలిఫోన్ నెంబర్స్తో ఉన్న పుస్తకాలు ఉండేవి. ఆ పుస్తకాల్లో కూర్చుని నేను, శాస్త్రి, ఈవిడికి తెలుసు యాక్చువల్లీ వీడు మా ఊరి వాడే రాజగోపాల్ అని, తర్వాత అతని మాట వేరే అనుకోండి, నోరు రాజగోపాలు, మేమందరం కూర్చుని తెలుగువారు ఎవరై ఉంటారా అని వాళ్ళని పట్టుకుని అవన్నీ తీసుకుని వాళ్ళ అడ్రస్లు ఉంటే ఆ పుస్తకాల్లో మేము ఉత్తరాలు రాసి వాళ్ళకి ఫలానా టైంలో వేద్దాం అనుకుంటున్నాం, రావాలి మనందరం. సో అలాగా ఏదో ఒక తాపత్రయం అలా ఉండేది. ఆ తానాములోంచి ఫస్ట్ తానాకి మటుకు నేను కల్చరల్ సెక్రటరీగా ఒప్పుకున్నాను. ఏంటంటే అసలు ఆ తర్వాత నాకు ఆ జోలికి వెళ్ళలేదు. నా కారణాలు ఉన్నాయి నాకు. బట్ ఎనీవే చెప్పవచ్చింది ఏంటంటే, అది ఒక కల్చరల్ సొసైటీ, మనకు నేషన్ వైడ్ ఒక కల్చరల్ సొసైటీ కూడా ఉండాలి, మనం తెలుగుని పెంపొందించాలి. దట్ వాజ్ అది
ధ్యేయం ఆ రోజుల్లో కూడాను. సరే, అది ఇప్పుడు అదే కాకుండా దాంతోపాటు చాలా వచ్చాయనుకోండి. సో ఎందుకు చెప్పొచ్చానంటే ఇవి చాలా అవసరం అండి. మనం ఈ తెలుగు పుస్తకాలు చదవటం చాలా మంది రచయితలు. నాకేంటంటే భయం, మీకు అందరికీ చెప్తాను. నా భయం ఏంటంటే నా దగ్గర చాలా తెలుగు పుస్తకాలు బోల్డన్ని ఉన్నాయి. ఈ అందరి బాపిరాజు గారి అన్ని, మీరు ఏ నవల అడగండి నా దగ్గర. ఆఖరి భట్టి విక్రమార్కది ఏంటి కాశీ మజిలీలు, కథాసారి సాగరం, ఈ పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. నాకేంటంటే తాపన, అయ్యో ఇంకా నేను చదవాల్సిన పుస్తకాలు ఉన్నాయి, అవి చదవగలనా నేను పోయేంతలో, నాకు అది బెంగ. అందుకని నా దినచర్య ఏంటంటే పొద్దున్న లేవగానే మా ఇందు అప్పుడప్పుడు తిట్టి వస్తుండే, ఎప్పుడు ఏమిటి ఆ పుస్తకాలు చదువుకుంటూ అక్కడ కూర్చుంటారని. రోజు నేను పొద్దున్నే లేచి ఒక గంటన్నర కాఫీ తాగుతూ, కాఫీ తర్వాత చేసే పని అదే. మొన్న వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదో కుతి తీరక మళ్ళీ పావన్ శాస్త్రి గారి ప్రచురించాడు, ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి నవలలు అన్నీ. ఆయన చూడండి, రాసిన పుస్తకాల్లో చివరిలో ఆయన ప్రిన్సిపాల్గా వెళ్ళి ఇచ్చేసినప్పుడు ఆయన మన ఒక సంపుటి రాశారు. అది ఏంటంటే పూర్తిగా మన సైన్స్ ఎలా ఉండేది, మన చరిత్ర ఎలా ఉండేది, మన చరిత్ర ఎప్పటిది అని ఒక 16 పుస్తకాలు రాస్తానని చెప్పారు. కానీ ఆయన ఎందుకో 12-13 పుస్తకాలు రాశారు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఒకటే కాదు, నాకు కాపీలు కూడా ఉన్నాయి. ఇక ఎవరన్నా వచ్చినప్పుడు నాకు ఇదేదో బాగుందని నాకు కాపీ కావాలంటే, పుస్తకం పరహస్తం అనే ఇది విన్నాం కదా, అందుకని సరేలే ఇస్తాను నాయన అని అది ఇవ్వటం జరిగేది. ఎందుకంటే నా దగ్గర 2-3 కాపీలు ఉంటుండేవి కానీ అని. అలాగా మన వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పటి నుంచి మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఇండియాలో ఇప్పుడు ఏమన్నా అవుతుందేమో తెలియదు. అసలు ఇప్పుడు ఇండియాలో తెలుగే వద్దంటున్నారుగా. కాకపోతే అవి పెంపొందించాలి అని నాకు చాలా ఆశ. అందుకని అసలు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడాను నా చేతనంత సహాయం నేను సాహిత్యపరంగా కూడా చేశాను. అంటే ఇంకో విధంగా నేను రాసి నేనేదో చేశానని చెప్పుకోలేను. అండ్ నిజానికి నేను అంత విశిష్టమైనటువంటి అతిథి కాదు, మామూలు అతిథినే. కాకపోతే ఏంటంటే మన తెలుగు వాళ్ళని, నాకు దగ్గరికి తెలుగు అని నేను ఫలానా ఇది చేశాను అని వచ్చినప్పుడు నేను ఏదో విధంగా వాళ్ళు ఈ దేశంలో స్థిరపడటానికి మటుకు సాయం చేసిన మాట నిజమే. నాకు అదొక ఇది ఒక అలవాటి అనేది, దురలవాటి అనేది ఉండేది. నా చేతుల మీదుగా 100-150 కుటుంబాల పైనే వాషింగ్టన్లో స్థిరపడ్డాయి మన తెలుగు పిల్లలు. సో ఆ ఉత్సాహం ఉండాలండి. మన వాళ్ళు, మన కల్చరు, మన సాంప్రదాయాలు, ఆ సాంప్రదాయాలన్నీ పోయినాయి. నిజానికి ఇప్పుడు ఇండియా వెళ్తే నాకు కొంచెం బాధగానే ఉంటుంది. అవి కూడా అక్కడ కూడా పోయినాయి అనుకోండి. సో అంచేత నా సాహిత్య ప్రయాణం అనేది ఏదో చెప్పమంటే నేను ఏదో సాహిత్యం రాస్తూ వెళ్ళిన వాడిని కాదు. నాకు కనిపించిన పుస్తకం వల్ల చదవటం ఇష్టం. అందులో ఇంగ్లీష్దైనా సరే, తెలుగుదైనా సరే నాకు ఆ బాధ లేదండి. అయితే చదవటం అనేది ముఖ్యం. రోజు మటుకు 3-4 గంటలు దానికి కేటాయించడం ఖాయం నాకు. అది అందుకే నేను మీ అందరితో పంచుకునేది ఏంటంటే, మీరందరూ నాకన్నా చిన్నవాళ్ళే ఉంటారు. ఎందుకంటే నేను నిన్న నాగుల చవితి నాడు నేను పుట్టిన దినం.
84 నిన్నటి నా. సో ప్రాబబ్లీ నేను మీ అందరికన్నా పెద్దవాడిని అని అనుకుంటున్నాను. నాకంటే పెద్దవారు ఉంటే అఫ్కోర్స్ దానికి ఏముంది, మంచి. ఈ దేశానికి వచ్చి 60 ఏళ్ళైందండి. ఎంత మార్పు వచ్చిందంటే ఒక విధంగా అది చాలా బాగా ఉంది. ఇక్కడ బాగా ఉంది, ఎందుకంటే ఇక్కడ కళలు మన వాళ్ళల్లో అభివృద్ధి పొందుతున్నాయి. నాటకాలే కానివ్వండి, మన సంగీతం, సాహిత్యం కొంచెం ఇప్పుడు బాగా ఇదవుతున్నాయి. కాబట్టి ఎనీవే, నాకు తోచింది నేను నలుగురితో పంచుకున్నాను. చాలా బాగా చెప్పారు శర్మ మధ్యనే గారు. కొంత చిన్న చిన్న ఇవన్నీ కూడాను, ఈ ఉదంతాలు, ఇప్పుడు గొల్లపూరి మారుతీరావు అందరితోని నేను నాటకాలు వేసిన వాడిని. వాళ్ళకి బాగానే తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఈ మధ్యనే చాలామంది నాకు ఇక్కడ మీ ఇంతమంది తెలిసి ఇంత ఇది చేశారు, ఎక్కడో ఒకటి రాస్తున్నాడంటే ఈ మధ్య కొంచెం రాస్తున్నానేవో, ఎప్పుడో అప్పటికి అవి మా పిల్లలకి షేర్ చేసి, ఎవరే మీరే చూసుకొని వీటిని అని చెప్పదలుచుకున్నాను పోయే లోపల. నమస్కారం, ముగిస్తాను. చాలా బాగా చెప్పారు శర్మ గారు. మీతో పాటు మేము కూడా ప్రయాణించాం 60 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటిదాకా. అండ్ మీరు కొన్ని నాకు నా వ్యక్తిగత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేశారు. పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ఒక ఫాదర్ ఫిగర్ నాకు చాలా చాలా క్లోజ్ ఎట్లాంటాను. అలాగే తెలుగు జ్యోతి న్యూజెర్సీ నుంచి వచ్చేది, తెలుగు వెలుగు కాదు, తెలుగు జ్యోతి. ఈ కంట్రీకి నేను వచ్చినప్పుడు అదొక్కటే ఉండేది. ఇప్పుడు చాలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు అసలు యాక్చువల్లీ వెబ్ మ్యాగజైన్స్ చాలా వచ్చేసాయి. అప్పుడు అవేం లేవు కాబట్టి తెలుగు జ్యోతి ఉండేది. రాసినవి అవి మీకు గుర్తుందో లేదో. అవును, అది కొన్ని రోజులు అలా చేశారు, కొన్ని రోజులు ఇండియా పంపించి పబ్లిష్ చేయించారు. కరెక్ట్. అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పెమ్మరాజు వేణుగోపాలరావు గారే చెప్పారు తెలుగు జ్యోతి గురించి. సో నా కథలు నేను అక్కడే ప్రచురించేదాన్ని మొదట్లో. తర్వాత వేరే చోట్ల ప్రచురించాను. మొదట్లో నాకు బాగా గుర్తుంది. నా కథలన్నీ నేను తెలుగు జ్యోతిలో. పెమ్మరాజు గారు కూడా మా ఆవిడకి బాగా తెలుసు, వాళ్ళ కుటుంబం ఏలూరు కాబట్టి. అవును, లక్ష్మి గారు వాళ్ళు. అవును, పెమ్మరాజు గారు వాళ్ళు, పెమ్మరాజు వేణుగోపాలరావు గారు, మా వదిన గారు, వాళ్ళు క్లాస్మేట్స్, ఇలాగా ఉండేదన్నమాట. ఆయన, నేను ఒక తెలుగు వాడిని వచ్చానని తెలుసుకుని, ఖగోళ శాస్త్రంలో వచ్చానని తెలుసుకుని నాకు ఒక ఉత్తరం రాశారు. ఆయన ఫిజిక్స్, ఇక్కడ ఉన్నటువంటి ఆస్ట్రోఫిజిక్స్ సంబంధించినటువంటి పబ్లిష్ అయినటువంటి పుస్తకాలు, జర్నల్లో ఆర్టికల్స్ తెలుగు చేసి పంపించాలని అనుకుంటున్నాం. వాళ్ళు ఫిజిక్స్లో అటు చేస్తున్నారు, మీరు మాకు కోఆపరేట్ చేయగలరా అంటే, అప్పుడు ఆయన ఫలానా ఆర్టికల్ అదంటే నేను గుమ్మలూరు శాస్త్రి మేము తెలుగులోకి అనువాదించి వాటిని పంపిస్తుండేవాళ్ళం. చేతి వ్రాతలే, ఆ రోజుల్లో కంప్యూటర్ కూడా, ఇలాంటి కంప్యూటర్ అనేది ఏం లేదు. బట్ చెప్పొచ్చేదంటే ఆయన కూడా ఆ విధంగా విజ్ఞాన శాస్త్రం సందర్భంగా కూడా ఆయన కృషి చేశాడు. నాకు ఆయనతో బాగా పరిచయం ఉండేది. సో అదే ఆ జ్ఞాపకాలన్నీ మీ ప్రసంగం వింటుంటే నాకు గుర్తొచ్చింది. చాలా బాగా చెప్పారు. మీ స్నేహితులు, ఇప్పుడు మనం అంటాం కదా, మన పెద్దవాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు, మీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవెలాంటి వాడివో మేము చెప్పేస్తాం అనేవారు. అలాగా సజ్జన సాంగత్యం అంటాం కదా, మీకు చిన్నప్పటి నుంచి మీరు అలా పెరిగారు కాబట్టి మీకు ఆ సాహిత్యంలో రుచులు, అభిరుచులు అవన్నీ వచ్చాయి. ఇప్పుడు చక్కగా మీరు రాయడం కూడా మొదలు పెట్టారు. ఇవన్నీ మీరు రాయాలి, రాయిస్తేనే అందరికీ తెలుస్తుంది. మెల్లగా నాకు రాయాలని ఉంది అనే ఒక టాపిక్ లో మొదలెట్టాను. మంచి పని చేశారు. 50 పేజీలు అయింది అనుకోండి. బట్ ఎనీవే, ఇంకొక విషయం చెప్తున్నాను. నోరి నరసింహశాస్త్రి గారు మా వారికి తాత. ఆయన రేపల్లెలో ఉండేవాడు. స్కూలుకి ఆయన రేపల్లె హై స్కూల్కి హెడ్ మాస్టర్. మా పెదనాన్న గారు ధూళిపూడి హై స్కూల్కి హెడ్ మాస్టర్. రేపల్లె వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం మేము. ఆయన ధూళిపూడి ఏదో పని మీద వచ్చినప్పుడల్లా మా పెదనాన్నగారి ఇంట్లో ఉండేవారు. సో ఆ విధంగా మా పెదనాన్నగారి ఇంట్లో జమ్మలమడక మాధవరాయ శర్మ, నరసింహశాస్త్రి గారిని, సరే సత్యనారాయణ గారు అయితే మా అత్తగయ్య వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. ఆయన ఇప్పుడు ఈ రామూర్తి గారు కూడా నాకు
వాళ్ళ ఇంటికి వరంగల్లో నేను వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళ్ళాను. సో, ఎందుకంటే వీళ్ళందరూ ఒక రకంగా మనకు ఒక రకమైన ఉత్తేజం కలిగిస్తారు వీళ్ళు. అవును. మనందరికీ అది కూడా సాహితీపరంగా వీళ్ళందరూ ఉత్తేజనకారులు. యాహ్! మనలో యాహ్! స్ఫూర్తిని జగజ్జెట్టీలు గదండీ! పెంపొందింపచేశారు. జగజ్జెట్టీలు వీళ్ళు. యాహ్! మనం ఇంకా ఈ ప్రసంగాలు అయిన తర్వాత ఇంకా తర్వాత కార్యక్రమాలకు వెళ్దాం భాస్కర్ గారు. మనకు సమయం ఉందంటారా? కదంబ కార్యక్రమం చేద్దామంటారా? ముగిద్దామంటారా? ఏం చేద్దామంటారు? లేదు, కదమ్మ కార్యక్రమం అవసరం లేదులేండి. మనమే ఉన్నాం అలాగే. కాబట్టి సాయి అలాగే. గారి దగ్గరికి వెళ్ళిపోదాము. సాయి అలాగే. అలాగే. గారి అలాగే. ప్రసంగులందరికీ ఈ ఫ్లోరిడా సాహితీ సదస్సు ద్వారా ఎంతో విశిష్టమైన పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా విశిష్ట అతిథులు అని సంబోధించాం మేమిద్దరిని. నిజానికి మీరిద్దరూ ఫ్లోరిడాకి అతిథులు కాదు. ఒకడు ఇప్పుడిప్పుడే ఫ్లోరిడాలోని నివసిస్తున్నారు. ఇంకొకడు ఇప్పుడిప్పుడే ఫ్లోరిడా నుంచి బయటికి వెళ్లారు. మళ్ళీ తిరిగొస్తారని ఆశిస్తున్నాం. ఎనీవే, సో మీరు మాకు విశిష్ట వ్యక్తులే తప్పితే విశిష్ట అతిథులు మాత్రం ఏమాత్రం కాదు. సో ఈ ప్రసంగం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా నేను అంటే మీ ప్రసంగం విన్న తర్వాత ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న చిరుప్రాయంలో ఉన్న ఒక ఔత్సాహికుడిని. ఈ సాహిత్య వేదికలో ఒక చిన్న ఔత్సాహికుడిగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను ఇవాళ. ముందుగా మనకి ఉమ గారి గురించి చెప్పాలంటే, ఆవిడిచ్చిన ప్రసంగం ఆవిడలోని వైవిధ్యాన్ని చూపిస్తుంది మనకి. ఉమ గారితో నాకు ఆల్మోస్ట్ 2 దశాబ్దాలకు పైగా మంచి సాన్నిధ్యం ఉంది. వి ఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆవిడలోని వైవిధ్యం అని ఎందుకన్నానంటే, ఆవిడ చేసే వృత్తి కోయడం, కానీ ప్రవృత్తి రాయడం. అంటే ఆవిడ సర్జన్ కాకపోయినప్పటికీ ఆవిడ చేసే వృత్తి డాక్టర్ కావడంతోని నాకెందుకు అలా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, మీరు ఆవిడ చేపట్టిన కార్యక్రమాలు కూడా చూస్తే, ఒక నెలలోని సాయి ఈసారి ఈ ఇంకిపాట ఎలా ఉంది అంటారు. ఇంకొక నెలలోని ఈ భక్తిపూర్వకమైన ఈ రచన ఎలా ఉంది అంటారు. మరొక నెలలోని అసలు ఏంటి కరెంట్ కాలేజ్ స్టూడెంట్స్ సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళు ఎందుకు దేర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ ద కిడ్స్, కాలేజ్ గోయింగ్ అవుట్ కిడ్స్ లైక్ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతున్నది అనేసి వేరే యాంగిల్‌లో ఆలోచిస్తారు. సో ఒక వ్యక్తిలోని ఇన్ని రకాల విశిష్టతలనన్నది ఉమ్మగారి ద్వారా మనం చాలా నేర్చుకోవాలి. అందులోకి ఆవిడ ఇవాళ ఎంచుకున్న ఈ సబ్జెక్ట్ కూడా సాహిత్యం, సామాజిక స్పృహ. అంటే ప్రస్తుతానికి అది ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది అన్నది మనకి ఆలోచనాత్మకంగా, ప్రేరణాత్మకంగా కూడా కనిపిస్తుందనమాట. తెలుగు సాహిత్యం యుగాలుగా మన సమాజానికి, మనసునికి ఎంతో అద్దం పట్టి మార్పుకి మార్గదర్శకంగా నిలుస్తుంది అనడానికి ఆవిడిచ్చిన చాలా కోట్స్, ఉదాహరణలు చాలా రుజువు చేస్తాయన్నమాట. అలాగే ఈ సందర్భంగా ఉమ్మగారు సాహిత్యంలో లోతైన విశ్లేషణతో పాటు ఆమెకి ఈ సాహిత్యకారులు చరిత్ర పట్ల ఆవిడకున్నటువంటి అవగాహన, అది ఆ సబ్జెక్ట్ లో ఎంత డీప్ గా ఆవిడ రీసెర్చ్ చేసి ఇలాంటి సిచ్యువేషన్స్ లోని కేవలం సాహిత్యం అన్నది మనోరంజకమైనదే కాదు, అది ప్రేరణాత్మకంగా ఒక రకమైన స్పృహను కలిగించే ఆయుధంగా కూడా మనం వాడుకోవచ్చు అన్నది చాలా సున్నితంగా వివరించారు. అంతేకాకుండా సాహిత్యం కేవలం రసానుభూతి మాత్రమే కాదు, అది సామాజిక చైతన్యానికి ఒక శక్తిగా కూడా అది మనం మార్చుకోగలగాలి. మనం చదివింది చదివి ఎంజాయ్ చేసి ఆ 15 మినిట్స్ క్లాప్స్ కొట్టేసుకొని మళ్ళీ యాంత్రిక జీవనంలో వెళ్ళిపోకుండా, అది ఒక్కసారైనా ఆలోచించి మనం ప్రాక్టికల్‌గా ఎంత ఇంప్లిమెంట్ చేయగలం అన్నదాన్ని ఆలోచించడానికి ఈరోజు ఉమ్మగారు చేపట్టిన ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాగే తెలుగు సాహిత్యం చిరంజీవి కావాలి, సామాజిక స్పృహ సజీవంగా నిలవాలి అనుకుంటూ ఉమ్మగారికి ఈ వేదిక ద్వారా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన తరువాత వ్యక్తి అయినటువంటి శ్రీ శర్మ గారు. శర్మ గారిని ఈ విధంగా కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మా తొలి పరిచయమే. అయినప్పటికీ కూడా ఆయన మాట్లాడిన ఈ 30 నిమిషాల్లోని నేను ఒక చిన్న కరెక్షన్ ఇవ్వదలుచుకున్నాను. తొలి పలుకుల్లో శర్మ గారు చెప్పినప్పుడు ఆయన నేను రచయిత కాదు అన్నారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ గారు 29 రోజులు కాగితం మీద కలం పెట్టకుండా అనర్గళంగా చెప్తూనే మనకి 1000 పడగలని ఎప్పుడైతే ఆయన ముగించి ఆయన అంత మహానుభావులయ్యారో,
మీరు కూడా మీ జీవితానుభవాలని కేవలం పెన్ను మీద పెట్టిన వాళ్ళే రచయిత కాదు. అది వింటూ ఉంటే మాకింకా లిటరల్లీ నేను అలా ఊహించుకుంటున్నాననమాట. 60 సంవత్సరాల క్రిందట అమెరికా ఎలా ఉండేది? అప్పట్లో తెలుగు వాళ్ళు కనిపిస్తే మనకొచ్చిన ప్రేరణ ఎలా ఉండేది? అరే! తెలుగులో మాట్లాడగలమా? గలిగారు అన్న ఆ ఊహ అన్నది ఒక రకమైనటువంటి ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది నిజానికి మీరు పద రూపంలో దాల్చి పుస్తక రూపంలో పెడితే మాత్రం అది ఆహ్, అంటే 1000 పడగల అంతటువంటి నవల కాలేకపోయినప్పటికీ కూడా దానికి ఏమాత్రం తీసిపోదు అనడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. సో, మీరు దయచేసి నేను రచయిత కాదని మాత్రం ఎప్పుడు చెప్పకండి. రచయిత అంటే కేవలం రాసేవాళ్ళే అవ్వక్కర్లేదు. మీలో చాలా విషయాలు నిగూఢంగా ఉన్నాయి. అవన్నీ మాకు ఈ వేదిక ద్వారా పంచుకోవడం అన్నది చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మీరు అమెరికాలో చేపట్టిన ఈ సాహిత్య ప్రయాణంలో మీకు మీ జీవితంలో ఎదురుబడిన అనేక సుప్రసిద్ధ కవులు, గాయకులు, నాట్యకారులు వీరందరి సన్నివేశాలను మీరు మాకలా చెప్తూ ఉంటే లిటరల్లీ వి కెన్ ఇమాజిన్ ద హోల్ సిట్యుయేషన్ అన్నమాట. ఆహా! ఇలా వచ్చారు ఘంటసాల గారు ఎందుకంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేయడానికి నేను ఆ మాత్రం నా వంతు ఔత్సాహికతను చూపిస్తూ ఉంటాను. ఇప్పట్లోనే ఒక టికెట్ జనరేట్ చేయడానికి, సేల్ చేయడానికి ఇంత పడుంటే, ఇంతమంది వేల లక్షల మందిలో తెలుగు వాళ్ళున్న ఈ సమయంలో, ఒక చిన్న కార్యక్రమం చేయడానికి మనం ఇంత కష్టపడుతున్నామే, అలాంటిది 60 సంవత్సరాల క్రిందట అరిస్తే పక్కనోడు తెలుగువాడు లేని అలాంటి సుదీర ప్రయాణాలు చేసి, ఇంత మంచి అనుభవాలను మాతో పంచుకున్నారు అనేసంటే, మేము ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నాకు ప్రత్యేకించి నాకు పర్సనల్‌గా కూడా చాలా ఆనందంగా ఉన్నాదండి. చాలా చాలా ధన్యవాదాలు. అందులోకి మీరు మీ 84వ జన్మదినాన్ని మీరు నిన్న జరుపుకోవడం, ఆల్‌మోస్ట్ అదే వీకెండ్‌లో మేము మిమ్మల్ని ఇలా కలుసుకోవడం, మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నమస్సుమాంజలి. శర్మ గారు మీరు మాట్లాడుతుంటే మళ్ళీ ఆ ప్రయాణ రాధికకి కూడా బాగా అనుభవం అనుకుంటాను. పెమ్మరాజు వేణుగోపాలరావు గారు, తర్వాత చిట్టెనరాజు గారు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకో ప్రయాణం చేసినట్టుంది. మీ అంత అనుభవం లేకపోయినా, అంతమంది తెలియకపోయినా చాలామంది తెలిసి వీళ్ళు మొదలుపెట్టిన పుస్తకాలు, తర్వాత కౌముది ప్రభాకర్ గారు తెలుగు పుస్తకాలని చాలా, తెలుగు జ్యోతి కిడాంబి రఘునాథ్ గారు వీళ్ళందరూ చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు. చాలా. అలా ఇప్పుడేమిటంటే అప్పుడు ఇలాంటి రచనల గురించి వినడానికి కూడా సాయి ప్రపంచంలో అంటే ఎంత మారిందంటే తెలుగు సమాజం, ఈ చిన్న మాట సరదాగా అనిపించిన రాధికకి బాగా తెలిసి ఈ మాటే. మా కిషోరు మేమేమనుకుంటామంటే మొక్క విప్పేటు పర్ఫార్మ్ అంటున్నాడు. అందుకేనమాట. అంటే కరెక్ట్ ఎవరన్నా కరెక్ట్ రావడానికి ఉమా గారు, నిజం మీరు చెప్పింది. కరెక్ట్. నేను ఏకీభవిస్తున్నానండి సాయి గారి గురించి చెప్తుంటే. ఎందుకంటే ఆయన అన్నారు మధుల్ శర్మ గారు రచనలు చేయలేదు రచయితనే అని. ఇది ఎలా వచ్చిందంటే మన సాయి ప్రభాకర్ గారు ఈ మీ మధుల్ శర్మ గారి ప్రయాణం గురించి ఎక్కడో విని అలాంటివి ఎక్కడైనా రాస్తే బాగుంటుంది, కనీసం మనం వీడియోలోనే క్యాప్చర్ చేస్తే బాగుంటుంది అని చెప్తే దాని మీద మేము సాహిత్య సదస్సుకు అతిథిగా పిలిచి మాట్లాడడానికి సంభాషణ పిలిచి ఆ విధంగా రికార్డ్ చేయొచ్చు కదా అనిపించే ఆలోచన ద్వారా వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు రచనలు చేసే చదివి వాళ్ళు తక్కువ అయిపోయారండి. మీరు ఈ విధంగా మాట్లాడారు, ఇదే పెద్ద రచన. ఈ మాటలు వినేవాళ్ళే చాలామంది ఉంటారు. మీరు ఉదాహరణకి ఆస్టిన్‌లో లైబ్రరీలో ఏ విధంగా పాట పడింది, అదొక హిస్టారికల్ రికార్డ్. అది వినే వాళ్ళకంతా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలానే ఈ కాలంలో అయితే ఒక సింగర్ వచ్చాడంటే టికెట్లు అమ్మడం పెద్ద సమస్య కాదు. అది పెద్ద కమర్షియల్ ఎంటర్‌ప్రైజ్ అయిపోయింది. అలాంటిది మీరు ముందు ఎలా కష్టపడ్డారు? అక్కడి నుంచి ఇప్పుడు ఎలా వచ్చాము? ఈ ప్రయాణాలన్నీ కూడా హిస్టారికల్‌గా రికార్డ్స్‌లాగా ఉండి వచ్చే ఇప్పుడు ఉండేవారికి భవిష్యత్తులో ఉండే సాహితీవేత్తలకి, ప్రియులకి కూడా ఒక మంచి లెసన్ లాగానే, రచనల లాగానే ఉంటుంది. కాబట్టి ఇవాళ రికార్డ్ చేసిన కార్యక్రమం ఈ సాహితీ సదస్సు యూట్యూబ్ ఛానల్‌లో ఉంటుంది. అది మీ రచనగానే మేము పరిగణిస్తాము. మీరు తర్వాత రచించిన తర్వాత ఆ పుస్తకం ఇంకా చదవడానికి ఎదురు చూస్తుంటాం. అది అని సంగతి. మీ జ్ఞాపక శక్తికి జోహార్లు. నేను వాషింగ్టన్‌కి పిల్లల్ని తీసుకురావడం, నేను మా వారు మీకు జ్ఞాపకం ఉందంటే అది అలాగే నలుగురు ఉమాగారు పిల్లలు కనిపిస్తే వాళ్ళకొకటి నేర్పేసి స్టేజ్ ఎక్కించేయడం అలవాటైపోయింది. అలా ఉమాగారు మీ పరిచయం లేకున్నా గానీ ఈ సదస్సు ద్వారా మీ పరిచయం అవ్వడం చాలా
అదృష్టం అనుకుంటున్నాను. చాలా విషయాలు చెప్పారు. అది సాహిత్యం, దాని సామాజిక స్పృహ అన్నది చాలా రచయితగా నేను చెప్తే విషయం, చాలామంది రచనలు చేస్తుంటారు. ఏదో ఒక రచన కాకుండా ఏదో ఒక ప్రయోజనం ఉండి చేయాలి రచన అనేది. మీరు చెప్పిన ఇవాళ ఇచ్చిన ప్రసంగం వీక్షకులకే కాదు, రచయితలకు కూడా అనుభవిస్తుందని నా అభిప్రాయం. చాలామంది ఉన్నారు అది రచయితలు, వాళ్ళంతా కూడా తప్పకుండా మీ ప్రసంగం వినాలని నా ఉద్దేశం. అంటే ఇది స్వానుభవం కూడా. నేను రాసిన మానసిక రుగ్మత గురించి ఒక పుస్తకం నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక 2 కుటుంబాల నుంచి నాకు ఇంకా కూడా వాళ్ళు చేస్తుంటారన్నమాట ఫోన్. అది అంటే ఏం లేదండి, ఒకటి ప్రపంచం మొత్తంలో మనకు ఒక్కళ్ళకే అవుతోంది ఇలాంటిది, మనమే ఉన్నాం, ఇంకెవరికి ఇలా లేదు, అది కాకుండా ఇలా జరగడం అనేది ఎవరి తప్పు కాదు, లైఫ్ హ్యాపెన్స్ అంతే. అందుకని అలాంటిది ఒక మనోధైర్యం రావాలంటే నలుగురితో పంచుకోవాలి. పంచుకున్నంత మాత్రాన అదేదో పొరపాటు చేస్తున్నామని కాదు, మన జీవితాన్ని విధిలో పెడుతున్నామని కాదు. ఎలాంటి ఒక రకమైన ఏమంటారు, అందుకే నా పుస్తకం పేరు కూడా వేడు వి బిలాంగ్, అని మేము చేసిన మూవీ పేరు కూడా వి బిలాంగ్. ఎందుకంటే మానసిక వైకల్యాలు అనేవి మనిషి రంగును బట్టి మారవు, మనసులు అందరివి ఒకటే. ఆ చర్మం కింద రంగంతా ఒకటే ఎలాగో రక్తంది, మనసులన్నీ ఉన్నప్పుడు మనసుల్లోని రుగ్మతలు కూడా అన్ని రకాలు జరగచ్చు. అది మన వాళ్ళకి అభిమానం ఏమిటంటే దురభిమానం, స్వాభిమానం కాదు అది. ఇలాంటి చోట్లకి వెళ్తే, ఇలాంటి టాక్స్ వింటే అమ్మో మనకేదో ఉందని ఎవరైనా అనుకుంటారు. అందుకని అవి తగ్గడం కోసం ఇప్పుడు సాయి పూర్తిగా గుర్తు చేశారు. నేను నవంబర్కి 15 సంవత్సరాలు అవుతుంది మాది motherscry.net. 15 సంవత్సరాలు అవుతుంది. నవంబర్ 14 మొదలుపెట్టాం. ఈ 16న నావిగేటింగ్ ది యాంగ్జైటీస్ ఆఫ్ ఫ్రెష్మెన్ ఇన్ కాలేజ్. హై స్కూల్లో వెళ్తున్న పిల్లలకి, కాలేజీకి వెళ్తున్న పిల్లలకి, ముఖ్యంగా శర్మ గారి తరం మేమందరం వచ్చిన సమయాల్లో ప్రపంచం వేరు. ఇప్పుడు అందరూ మనం వచ్చి ఒక బెడ్రూమ్ కోసం కూడా వెతుక్కున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. కాబట్టి వీళ్ళకి సంఘంలో ఏం జరుగుతుంది, ప్రస్తుత సంఘంలో మన పిల్లలు ఇక్కడ బెల్లాంగ్ అవుతారా లేదా అన్నది చాలా ముఖ్యమైన విషయం. అది దయచేసి నేను అందరికీ చెప్పేది, నాకు అసలు మొహమాటం లేదా మాట చెప్పడానికి. ప్రతి తల్లి తండ్రి కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగాల్లో టైం లేదంటే నేను ఒప్పుకోను. టైం చేసుకుంటాం, టైం ఉండదు ఎక్కడ. ఒక్క స్కూల్లో అయినా వాలంటీర్ చేయాలి. నెలకొక్కసారైనా వెళ్తే మన మొహాలు ఎలా ఉన్నాయో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని అది సామాజిక స్పృహ కోసం, అంతకన్నా లేదు. ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు నేను నిష్క్రమిస్తానేమనుకోకపోతే ఒక్క మాట అండి, మన విజయ్ గారు ఉన్నారా? విజయ్ గారు ఇంకా అయిపోతుంది. అయితే విజయ్ గారు, మీరు మొదలు శర్మ గారిని చూస్తే ఆ లైబ్రరీ మీరు గుర్తొచ్చారు. మీకు కూడా పుస్తకాలు అంటే అమితమైన ప్రేమ కదా, ఏమైనా మాట్లాడతారేమో 2 మాటలని. అదే విన్నా, నేను చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాను. అది యాక్చువల్లీ వీడియోని ఆపాను, కానీ వాళ్ళు చెప్పింది చాలా ఇన్స్పైరింగ్గా ఉండింది. చాలా చాలా ఆలోచనలు ఇప్పటికీ నాకు ఉన్నాయి అలాగే బుక్కులది అలాంటివన్నీ. కానీ ఆయన చెప్పింది ఒక దాంతో కొంచెం నీరు గారిపోయి, ఏంటంటే ఆ బుక్కులన్నీ వదిలించుకుంది, ఇక్కడ ఇచ్చాను అక్కడ ఇచ్చాను కదా, ఈ బుక్కులన్నీ ఏం చేయాలని నాకు ఇప్పుడు అదే ప్రాబ్లంలో ఉన్నానండి. నేను వదిలించుకోలేదు లేదులేండి, ఇవ్వడమే అంతే. మనం వెళ్ళిపోయాక అవి ఎవరో వాటి ప్లేస్లు అవే చూసుకుంటాయి. ఈ మధ్య ఒకళ్ళిద్దరు అడిగారు నన్ను, నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను, తీసుకోండి వచ్చాను. నేను ఇచ్చేసానండి చాలా మటుకు. ఉంటాను నేను మరి. మీరు ఏమైనా బుక్స్ ఉంటే మాత్రం నేను వచ్చి తీసుకోగలను. నేను ఉంటాను. ముగిచ్చేద్దామండి. అలాగే మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారా? మన సాయి గారు మీరు ఒకసారి చెప్తారా? సాయి గారు అండి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తే ఇంకా ముగిద్దాం. సో మన ఈ ఫ్లోరిడా సాహితీ సదస్సు వేదికగా ఈ విశిష్ట అతిథుల్లో వారు వివరించిన వారి అనుభూతులను మరియు వారు ఎంచుకున్న సబ్జెక్టులను, లోతైన అవగాహనను మనం ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేసాం. సో ఇలాగే రాబోయే కాలంలో మరికొందరి కొత్త విశిష్ట అతిథులతోనూ
మన లోకల్ ఆర్టిస్టులు, లోకల్ రచయితలు, లోకల్ శ్రోతలతోనూ కూడా మరెన్నో కార్యక్రమాలు ముందు మనం ఇంకా చేపట్టాలని ఆలోచిస్తున్నాం. అలాగే మనకి ఈ విశిష్ట అతిథులతో మళ్ళీ మళ్ళీ సాన్నిధ్యం కలగాలని, వారి మరిన్ని అనుభవాలను, అనుభూతులను మనం పంచుకోవాలని కోరుకుంటూ, ఈరోజు కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ధన్యవాదాలు.